అందరికీ నమస్కారం. ఈరోజు మనం కబడ్డీ క్రీడ గురించి తెలుసుకోబోతున్నాం. గ్రామీణ క్రీడ అయినటువంటి కబడ్డీ పాఠశాలలో మనం సాధారణంగా ఆడించేటువంటి విషయమైన అందులో అనేక స్కిల్స్ మరియు ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతుండడాన్ని మనం గమనిస్తున్నాం. వాటి గురించి తెలుసుకోవడానికి ప్రముఖ క్రీడాకారిణి మరియు మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ మనకి ఈరోజు హాజరవడం జరిగింది. వారే బండారి మాధవి గారు. చాలా మందికి పరిచయం ఉండేటువంటి పేరే. ఎందుకంటే కబడ్డీలో దాదాపు 18 సార్లు జాతీయ స్థాయి పోటీలో పాల్గొనడం, రాష్ట్ర స్థాయిలో అనేక సార్లు పాల్గొనడం, అనేక బంగారు పథకాలు సాధించడం, జాతీయ స్థాయిలో కూడా మెరిట్ మెడల్ సాధించినటువంటి క్రీడాకారిణి. అంతేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ పైన ఆసక్తితో ఫిజికల్ ఎడ్యుకేషన్లో చేరి బీపీఈడి, ఎంపీఎడ్, ఎంఫిల్ కంప్లీట్ చేయడంతో పాటుగా జేఎన్టీయూ ద్వారా పిహెచ్డి రెగ్యులర్గా పూర్తి చేయడం, ఎన్ఐఎస్ కంప్లీట్ చేయడం, అంతేకాకుండా ప్రస్తుతం డిప్యుటేషన్ పైన గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దోమలగూడలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. వారి యొక్క అనుభవాన్ని అంతా కూడా మనతో షేర్ చేసుకోవడానికి రావడం మనకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కబడ్డీ గ్రామీణ క్రీడ కాకుండా ఇప్పుడు దాని యొక్క లెవెల్ చాలా వరకు పెరిగింది. ఒక కార్పొరేట్ స్థాయిలో వెళ్ళడాన్ని మనం చూసాం. అలాంటి కార్పొరేట్ గేమే ప్రో కబడ్డీ. అలాంటి ప్రో కబడ్డీలో వారి యొక్క అద్భుతమైనటువంటి వాయిస్తో ఇంతమంది ప్రేక్షకులను ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచుతూ కబడ్డీ గురించి చక్కగా యాంకరింగ్ చేసి వివరించినటువంటి మాధవి బండారి. మనం ఎన్నోసార్లు వాయిస్ వింటాం, ఎవరో బయట యాంకర్స్ అనుకొని ఉంటాం, అది పొరపాటు. మన యొక్క వ్యాయామ ఉపాధ్యాయ సోదరిమణి వారే మాధవి బండారి గారు ఈరోజు రావడం చాలా సంతోషం. వారికి సిద్దిపేట మరియు మెదక్ జిల్లా విద్యాశాఖ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వారి క్లాస్ని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. దయచేసి మరొకసారి సూచన, అందరూ వీడియో ఆఫ్ చేసుకోండి. స్క్రీన్ షేర్ అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. వీడియో ఆఫ్ చేసుకోండి. రిక్వెస్ట్, అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, వీడియో ఆఫ్ చేసుకోండి. ఓకే మేడం గారు, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్ గారు అండ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ పీఈటీస్ అందరికి కూడా, డిఓ గారికి, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు షేర్ మై నాలెడ్జ్ అబౌట్ కబడ్డీ. సో ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. యా, ఐఎమ్ డాక్టర్ మాధవి బండారి. సతీష్ సార్ ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చారు. సో I played 18 nationals for Telangana state. So 18 nationals lo kuda junior national lo gold medal, senior nationals lo 2 times silver medalist, and women nationals lo bronze medal. So I played lot of kabaddi అని చెప్పొచ్చు. చాలా కబడ్డీ ఆడినాము. ఆ రోజులలో చాలా ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్స్ జరిగేవి. సో మంచి ఆపర్చునిటీ. అండ్ I represented for Rangareddy district 2000 లో NS ఖోఖో కబడ్డీ అండ్ ఖోఖో కబడ్డీ కామన్ గా ఉండేది ఆ రోజులలో ఎన్ఎస్. సో 2000 లో నేను ఎన్ఎస్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ఎస్ అంటే కోచెస్ కి అలా ఛాన్స్ లేదు కాబట్టి నేను మళ్ళీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ వైపు రావాల్సి వచ్చింది. అంటే డ్యూ టు ఫ్యామిలీ చేంజెస్ కావడానికి ఛాన్సెస్ లేదు కాబట్టి. సో మళ్ళీ ఎంఏ, ఎంపీఎడ్, ఎంఫిల్, పిహెచ్డి ఇన్ ట్రైనింగ్ మెథడ్స్ ఫ్రమ్ జేఎన్టీయూ నుండి చేయడం జరిగింది. సో మంచి ఆపర్చునిటీ నాకు ఈ స్పోర్ట్స్ ఫీల్డ్ లో. ఎవరైతే ఆడారో వాళ్ళే గనక నాలెడ్జ్ గెయిన్ చేస్తే దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అవర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ కాబట్టి. సో నౌ ఐఎమ్ ప్రెసెంట్లీ ఫ్రమ్ ద లాస్ట్ 2 years ఐఎమ్ ఎట్ డిప్యుటేషన్ పైన గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో వర్క్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం గేమ్ లోకి వెళ్తే గనక, గేమ్ మోస్ట్ ఆఫ్ అవర్ పీఈటీస్ వెల్ నోన్ అబౌట్ కబడ్డీ. కబడ్డీ గురించి తెలియని వాళ్ళు ఉంటారు అంటే అది అతిశయోక్తి ఏమో. సో అందరికి కబడ్డీ తెలుసు, బట్ స్టిల్ దేర్ ఆర్ సమ్ అదర్ గేమ్ ప్లేయర్స్ ఉంటారు, బాస్కెట్బాల్ ప్లేయర్స్, అథ్లీట్స్, వాలీబాల్ ప్లేయర్స్, డిఫరెంట్ గేమ్స్ కి సంబంధించిన పీఈటీస్ కూడా ఉంటారు. కాబట్టి లైట్ గా బ్రీఫ్ టచ్ అబౌట్ హిస్టరీ గురించి ఇచ్చుకుంటూ వెళ్దాం మనము. సో బ్రీఫ్ హిస్టరీ కబడ్డీలో చెప్పాలంటే కనుక, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఏన్షియంట్ గేమ్. అందరికీ తెలుసు, చాలా పురాతనమైనటువంటి గేమ్. అంటే వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ ఆడతారు కాబట్టి ఒక 10 members ఫ్రెండ్స్ ఒక దగ్గర గ్యాదర్ అయితే దే కెన్ ప్లే ద గేమ్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఏన్షియంట్ గేమ్ అని చెప్తాము. దేర్ ఆర్ ఎవిడెన్సెస్ దట్ మహాభారతంలో ఉందని, తర్వాత చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా కబడ్డీ మన ఏషియన్ కాంటినెంట్ లో ఎస్పెషల్లీ ఇండియాలో ఉంది అన్నది ఎవిడెన్సెస్ చాలా చాలా ఉన్నాయి కబడ్డీ గురించి.
సో ఇట్ ఈస్ అన్ ఇండిజినియస్ గేమ్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. అంటే కనుక ఇండియా తెలుసు మనకి ఇట్స్ సబ్ కాంటినెంట్ అని ఎందుకు అంటామంటే డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి, డిఫరెంట్ ట్రెడిషన్స్ ఉంటాయి, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో అందుకే మనకి కబడ్డీ కూడా ఇండియా ఆల్ ఓవర్ ఇండియా దే యూస్ టు ప్లే ఇన్ డిఫరెంట్ స్టైల్స్ అండ్ డిఫరెంట్ విత్ డిఫరెంట్ నేమ్స్ అనమాట. సో దాంట్లో చూస్తే అమర్ ఫామ్, జెమినీ ఫామ్, సంజీవిని ఫామ్ అని ఉండింది. సో దోస్ హూ ప్లేడ్ కబడ్డీ, దోస్ హూ ఆర్ వీఆర్ ఆల్ ట్రైన్డ్ పర్సన్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో అందరికీ కబడ్డీలో ఈ ఫార్మ్స్ ఉంటాయని తెలుసు. లైట్ బ్రీఫ్ గా చెప్పాలి, టచ్ చేయాలి కాబట్టి. సో అమర్ ఫామ్, వాట్ ఈస్ అమర్ ఫామ్ ఆఫ్ కబడ్డీ అంటే ద కబడ్డీ ద టర్మ్ ఇట్ సెల్ఫ్ అమర్, దేర్ ఈస్ నో డెత్. సో 2 teams 9-9 గా డివైడ్ చేయడం జరిగేది. టైమ్ యూస్ టు బి ద క్రైటీరియా. సో 9 members లో ఎవరు అవుట్ అవ్వరు. ద పాయింట్స్ యూస్ టు బి క్యాల్కులేటెడ్ అనమాట. పాయింట్స్ ఎవరు ఎక్కువ పాయింట్స్ సాధించారన్న వాళ్ళని విన్నర్స్ గా డిక్లేర్ చేసేవారు. అదొక స్టైల్ ఆఫ్, అదొక ఫార్మ్ ఆఫ్ కబడ్డీ. దెన్ జెమినీ ఫార్మ్ ఆఫ్ కబడ్డీ వచ్చింది. జెమినీ ఫార్మ్ ఆఫ్ కబడ్డీలో కూడా సేమ్ 9 members కి డివైడ్ అయ్యి టైమ్ ఈజ్ యూస్ టు బి క్రైటీరియా. బట్ హియర్ ఏంటంటే ఒకరు అవుట్ అయిన తర్వాత మొత్తం ఆల్ అవుట్ అయితే గానీ టీం అంతా ఫస్ట్ ఒక ప్లేయర్ అవుట్ అయ్యాడు, తర్వాత ఇంకో ప్లేయర్, నో రివైవల్ అనమాట. అందరూ అవుట్ అయిపోయిన తర్వాత కోర్టు మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాతనే మళ్ళీ వచ్చేవాళ్ళు. అంటే అక్కడ ఆల్ అవుట్ అన్నది ఉండేదన్నమాట. ఎన్నిసార్లు కోర్టు ఖాళీ చేస్తే అన్ని పాయింట్స్ కింద క్యాల్కులేట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఫామ్ వచ్చి సంజీవిని ఫామ్ ఆఫ్ కబడ్డీ. మళ్ళీ అగైన్ సంజీవిని ఫామ్ ఇస్ మనకి తెలుసు, హనుమాన్జీ వెళ్ళి లక్ష్మణుడు చనిపోయినప్పుడు సంజీవిని తీసుకొచ్చిన. అంటే ఒక ప్లేయర్ అవుట్ అయినప్పుడు మనం ఒక పాయింట్ సాధించి మళ్ళీ ఆ ప్లేయర్ ని బతికించడం, లేకపోతే ఆన్ ఫీల్డ్ కి తీసుకురావడం. దట్ ఈస్ కాల్డ్ సంజీవిని ఫామ్. ప్రజెంట్ ఫామ్ ఆఫ్ కబడ్డీలో మనకి జెమినీ నుంచి ఆల్ అవుట్ తీసుకోవడం జరిగింది, సంజీవిని నుంచి మొత్తం ప్యాటర్న్ అన్నది డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్ ఉంది ఇండియాలో. కాబట్టి వెస్టర్న్ ఇండియాలో హుతుతు అని ఆడేవాళ్ళు, ఈస్టర్న్ ఇండియాలో హాడూడు అని, సదర్న్ ఇండియాలో చెడుగుడు అని, నార్త్ ఇండియాలో కోన్బడా అని. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా కోన్బడా ఛాలెంజింగ్ చేస్తూ ఆడేవాళ్ళు కాబట్టి ఆ కోన్బడా అనే టర్మ్ నుంచే కబడ్డీ అనే పదం డిరైవ్ చేయబడింది. మనం అనుకుంటాం కబడ్డీ అనే పదాన్ని ఎందుకు క్యాంట్ గా యూజ్ చేస్తారు, కబడ్డీ 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 అంటే దే ఆర్ ఛాలెంజింగ్ ద డిఫెండర్స్ అనమాట. ద పర్సన్ హూ ఈస్ యూజింగ్ దట్ వర్డ్ కబడ్డీ ఈజ్ ఛాలెంజింగ్ ద డిఫెండర్స్. కోన్బడా అనేసి ఛాలెంజ్ చేస్తూ వెళ్ళడం అనమాట. అటరింగ్ ద వర్డ్ కబడ్డీ, కోన్బడా అని ఛాలెంజ్ చేస్తూ వెళ్ళడం అనమాట. దెన్ ఎలా డెవలప్ అయింది కబడ్డీ, మనకి డిఫరెంట్ ఫార్మ్స్ లో ఆడేవాళ్ళు, డిఫరెంట్ నేమ్స్ తో ఆడేవాళ్ళు అనేది ఒక ఐడియా ఉంది. సో మనం డెవలప్ ఎలా అయింది అన్నది చూస్తే గనక, మహారాష్ట్ర ఇస్ ద పయోనియర్ స్టేట్ ఫర్ పాపులరైజింగ్ దిస్ గేమ్. ఎస్, డెఫినెట్ గా మహారాష్ట్రనే మన ఇండియన్ గేమ్స్ ని డెవలప్ చేసింది. ఎస్పెషల్లీ శ్రీ బాలగంగాధర్ తిలక్ గారి గురించి చెప్పాలి. ఆయన ఏం చేశారంటే బిఫోర్ ఇండిపెండెన్స్, ఇది 1918 కి సమయంలో, ఆ సమయంలో ఏంటంటే ఇండియన్ గేమ్స్ ని, ఇండియన్ కల్చర్స్ ని, ఇండియన్ ఫెస్టివల్స్ ని, స్వదేశీ స్వభాష ఉద్యమాలను తీసుకురావచ్చి ఈ గేమ్స్ ని అన్నది, ఇండియన్ గేమ్స్ ని పాపులరైజ్ చేయాలి, మన వాళ్ళకి ఒక స్టేటస్ కలిగించాలన్న ఉద్దేశంతో తను మహారాష్ట్ర స్టేట్ లో చాలా వ్యాయామశాలలు ఉండేవి. ఇప్పుడు మనం జిమ్స్ అంటూ ఉంటాము. వ్యాయామశాలల్లో ఈ కబడ్డీని బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది అనమాట. దెన్ 1923లో, అంటే 1918 నుంచి ప్రాసెస్ జరిగింది. ఒక సేమ్ గేమ్ డిఫరెంట్ నేమ్స్ తో, డిఫరెంట్ ఫార్మ్స్ తో ఆల్ ఓవర్ ఇండియా. అంటే అప్పటికి ఇండియా కూడా ఫార్మ్ అవ్వలేదు. సో ఆల్ ఓవర్ వేరియస్ ప్లేసెస్ లో ఆడుతున్నారు. ఇట్స్ సబ్ కాంటినెంట్. వాటన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి మనం 1923లో ఏం చేశారంటే ఒక రూల్స్ బుక్, ఫస్ట్ ప్రింటెడ్ రూల్స్ బుక్ అన్నది ఫామ్ అయింది. సో దట్ ఏంటంటే ఎవరైనా సరే ఒక ప్రాపర్ రూల్స్ ని ఫాలో అవ్వాలి. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ కాకుండా ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటే ఈ గేమ్ పాపులర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఒక రిక్రియేషన్ గేమ్ గానే మిగిలిపోతుంది. ఒక స్టాండర్డైజ్ గేమ్ గా రావాలి అంటే కనుక ప్రాపర్ రూల్స్ ఉండాలని 1923లో మనకి రూల్స్ బుక్ అనేది ప్రింట్ చేయడం జరిగింది. తర్వాత ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. బరోడాలో ఫస్ట్, తర్వాత కూడా వేరియస్ ప్లేసెస్ లో కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. ఇన్ 1936 బెర్లిన్ ఒలింపిక్స్ లో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అనమాట. ఇట్స్ కబడ్డీ గేమ్ కి ఒక బెస్ట్ ఆపర్చునిటీ దొరికింది. ఏంటంటే డెమాన్స్ట్రేట్ చేయడానికి, బెర్లిన్ ఒలింపిక్స్ లో మన గేమ్ ని ప్రదర్శించడానికి ఒక అవకాశం దొరికింది. అది కూడా అమరావతి వ్యాయామ ప్రసారక మండలి వాళ్ళు, అది మనం చెప్తూనే ఉన్నాం మహారాష్ట్రలో చాలా ప్లేసెస్ లో కబడ్డీ ఉండేదని. సో వాళ్ళకు ఒక ఆపర్చునిటీ జరిగింది. అండ్ దే గాట్ హ్యూజ్ అప్లాజ్ అనమాట. చాలా మంది ఆ గేమ్ ని ఎంజాయ్ చేశారు. బట్ స్టిల్ ఇప్పుడు 84 years అయింది, ఇంకా కూడా ఒలింపిక్స్ లో మనకి బర్త్ కన్ఫర్మ్ అవ్వలేదు. దానికోసం ఇంకా ఎఫర్ట్స్ అనేవి జరుగుతూనే ఉన్నవి. సో 1938లో
they introduced it into the Olympic game. After independence, it is national games. I played 3 national games. అట్లా మీరు కూడా ఆడి ఉంటారు నేషనల్ గేమ్స్ అనేవి. ఆల్ గేమ్స్ ని ఒక దగ్గర కండక్ట్ చేయడము ఎవ్రీ 4 years ఒకసారి మనకి నేషనల్ గేమ్స్ అనేవి జరుగుతుంటాయి. అంతకుముందు ఇట్లా అనేవాళ్ళు. దాన్ని 1938 లో కబడ్డీని మేజర్ స్పోర్ట్ గా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దెన్ 1950 బిగ్ చేంజ్ ఎక్కడ జరిగింది అంటే 1950లో ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్ వాజ్ ఫార్మ్డ్ అనమాట. అంటే మనం 1938 నుంచి 40 అంటే ఇండిపెండెన్స్ స్ట్రగుల్స్ అవి ఇవి జరిగినాయి కాబట్టి మధ్యలో ఎక్కడ కూడా అంత చెప్పుకోదగ్గ మైల్ స్టోన్స్ ఏవి లేవు. 1950లో మనకి ఫెడరేషన్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్ అన్నది ఫామ్ అయింది. అంటే విత్ ఇన్ ద ఇండియాలో ఇప్పుడు ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక భారతదేశం ఏర్పడిన తర్వాత ఓకే మన ఇండియన్ గేమ్ కాబట్టి మనం ఫామ్ అయింది. అండ్ ఫ్రమ్ నౌ దట్ టైమ్ ఆన్వర్డ్స్ 1952లో నేషనల్ ఛాంపియన్షిప్ ఫర్ మెన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇన్ 55 ఫర్ విమెన్ నేషనల్స్ కండక్ట్ చేయడం జరిగింది. దెన్ 62లో యూనివర్సిటీ బోర్డ్ కూడా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో కూడా ఇట్స్ మేజర్ గేమ్ కబడ్డీని ఆల్ ఆర్ యాక్సెప్టెడ్ అనమాట. కబడ్డీని కూడా మెయిన్ వన్ ఆఫ్ ద మెయిన్ స్పోర్ట్ గా ఇంక్లూడ్ చేయడం జరిగింది. తర్వాత ఏమైంది 72లో ఒక 10 years అలా అయిన తర్వాత 72లో అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది. అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ అంటే అఫిలియేటెడ్ టు ద ఒలింపిక్ కమిటీ అనమాట. సో వాట్ దే విల్ డూ అంటే వాళ్ళు ఒక నేషనల్ లెవెల్లో ఇంకా కూడా గేమ్ ని వేరే కంట్రీస్ కి వేరే ప్లేసెస్ లో ఎట్లా పాపులరైజ్ ఎట్లా ప్రమోట్ చేయాలి గేమ్ అనే ఉద్దేశంతోనే అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఫామ్ అయిన తర్వాత చాలా నైబరింగ్ కంట్రీస్ లో ఎక్స్చేంజ్ ఆఫ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి ఉండేవి అనమాట. అప్పట్లో అంటే కంట్రీ మధ్యన కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉండేవి. అట్లాంటి వాటిలలో వీళ్ళు వెళ్ళి డెమాన్స్ట్రేట్ చేయడం అనమాట. బంగ్లాదేశ్ కి వెళ్ళి, మలేషియాకి వెళ్ళి, జపాన్, చైనా, కొరియా అలాంటి దేశాలలోకి వెళ్ళి కొన్ని టెస్ట్ మ్యాచెస్ ఆడేవాళ్ళు, ఫ్రెండ్లీ మ్యాచెస్ టు పాపులరైజ్ అవర్ గేమ్. మన గేమ్ అక్కడ ప్రమోట్ చేయడానికి. యాక్చువల్లీ మనం ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాము ఇండిజినియస్ గేమ్ అని. ఇండియా అండ్ అరౌండ్ ఇండియన్ కంట్రీస్ ఏషియాలో కబడ్డీ ఉంది అని. సో ఇలా ఎప్పుడైతే మనం ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్ ప్యాటర్న్ తో మనం వాళ్ళ దగ్గర మ్యాచెస్ డెమాన్స్ట్రేట్ చేసామో వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు, అరే మా కంట్రీలో కూడా సిమిలర్ గేమ్ ఉంది. లైక్ ఇరానియన్స్ మనం మిరాజ్ షేక్ చెప్పిండు మొన్న నేషనల్ సీజన్ 6 ప్రో కబడ్డీలో మిరాజ్ షేక్ చెప్పింది ఇట్ ఈస్ అవర్ ఓన్ గేమ్ అని. ఇండియన్ గేమ్ కబడ్డీ అని చెప్తారు, ఇరాన్ లో కూడా కబడ్డీ ఇస్ దేర్ అని. సో అంటే ఏంది వేరే కంట్రీస్ లో కూడా కబడ్డీ ఆడతారు, బట్ డిఫరెంట్ స్టైల్స్ లో ఆడతారు. సో ఇండియన్స్ అన్నది ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది, ఇండియన్ కబడ్డీ ఫెడరేషన్ అన్నది ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. సో అలా గేమ్ అన్నది పాపులర్ అయింది అనమాట ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్ లో. దెన్ 1973లో జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి స్టార్ట్ చేయడం జరిగింది. దెన్ 77లో మనకి డిప్లొమా కోర్స్ కబడ్డీ స్టార్టెడ్ ఫ్రమ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అంటే అప్పటి వరకు మనకి ట్రైనింగ్ లేదా అంటే వ్యాయామశాలల్లో ఒక కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ పీపుల్ యూస్ టు ప్లే కబడ్డీ. సో ఎప్పుడైతే డిప్లొమా కోర్స్ అన్నది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి దే ప్రొడ్యూస్డ్ సైంటిఫికల్లీ ట్రైన్డ్ కోచెస్. సో సైంటిఫికల్లీ ట్రైన్డ్ కోచెస్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేయడం జరిగిందో మన పర్టికులర్ గేమ్ కి, అప్పుడు సైంటిఫిక్ కోచింగ్ ఎలా ఇవ్వాలి, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఉంటాయి, ఫిజికల్ ఫిట్నెస్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఒక ప్రాపర్ గేమ్ ని ఎలా డెవలప్ చేయాలన్నది మనకి కబడ్డీలో యాడ్ అయింది అనమాట. దెన్ 1978లో ఏషియన్ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ అన్నది ఫామ్ అయింది 78లో. దెన్ అంటే మనం 72లో ఎప్పుడైతే అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఫామ్ అయిందో 78 వరకు అన్ని కంట్రీస్ కి వెళ్ళడం జరిగింది, అందరినీ కన్విన్స్ చేయడం జరిగింది, అందరిని ఒప్పించడం జరిగింది. సో దిస్ ఇస్ ద గేమ్ అంటే వాళ్ళు కూడా అవును మా దేశంలో కూడా ఆడతారు అంటే సరే అందరం కలిసి ఒక ప్యాటర్న్ లో ఆడుకుంటే బాగుంటది అన్న ఉద్దేశంతో ఏషియన్ ఫెడరేషన్ ఫామ్ అయిన తర్వాత ఏషియన్ లెవెల్ టోర్నమెంట్స్ అనేవి చాలా కండక్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్లీ మ్యాచెస్ మనం బంగ్లాదేశ్ కి వెళ్ళి ఆడడం, బంగ్లాదేశ్ మన కంట్రీస్ కి ఇన్వైట్ చేస్తే వాళ్ళు వచ్చి మనతో 5 మ్యాచెస్ ఆడడం, అట్లా ఫ్రెండ్లీ మ్యాచెస్ ఇంటర్నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ అనేవి చాలా కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఒక బిగ్ ఆపర్చునిటీ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. 1982లో డెమాన్స్ట్రేటెడ్ ఇన్ 9th ఏషియన్ గేమ్స్ ఢిల్లీలో ఏషియన్ గేమ్స్ ఎప్పుడైతే ఆర్గనైజ్ చేసిందో మన కంట్రీ, మన ఇండియన్ గేమ్స్ ని డెమాన్స్ట్రేట్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కబడ్డీని డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. తర్వాత 1990లో నెక్స్ట్ స్లైడ్ లో ఉంది ఏషియన్ గేమ్స్ ఇన్ కబడ్డీ అని. 2004లో ఒక ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ అన్నది ఫామ్ అయింది. అంటే ఏషియాలోనే కాకుండా ఒక గేమ్ ఒలింపిక్ లోకి వెళ్ళాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి, దీని రికగ్నిషన్ అన్నది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి, ఒక ఎక్స్పోజర్ అన్నది ఆల్ ఓవర్ ద వరల్డ్ రావాలి అన్న ఉద్దేశంతో ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ అన్నది ఫామ్ అయ్యడం జరిగింది. దాంట్లో కెన్యా, కెన్యాకి సంబంధించిన వాళ్ళు, యుఎస్ కి సంబంధించిన వాళ్ళు, యూకే కి సంబంధించిన అన్ని ఫెడరేషన్స్ కూడా
జాయిన్ అవ్వడం జరిగింది. అంటే అక్కడ కూడా మన వాళ్ళు కబడ్డీని ప్రమోట్ చేయడం కోసము చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. దెన్ ఎప్పుడైతే 2014 లో ప్రో కబడ్డీ, వెన్ కార్పొరేట్ పీపుల్ ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ అవర్ ఓన్ కబడ్డీలోకి ఎప్పుడైతే వచ్చిందో రూపురేఖలే మారిపోయినాయి. అంటే లాట్ ఆఫ్ చేంజెస్ వీ కెన్ సీ ఇన్ కబడ్డీ అనమాట. సో కబడ్డీ ఇన్ ఏషియన్ గేమ్స్ 82లో డెమాన్స్ట్రేట్ చేసిన తర్వాత 90లో ఫస్ట్ టైం వాళ్ళకి మెయిన్ ప్లేయర్ గా, మెయిన్ స్పోర్ట్ గా పార్టిసిపేట్ చేయడం జరిగింది కబడ్డీకి. 9th ఏషియన్ గేమ్స్ హెల్డ్ ఎట్ బీజింగ్, చైనా. సో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ సీజన్ లో ఆ ఏషియన్ గేమ్స్ లో ఇండియా కబడ్డీ గాట్ ద గోల్డ్ మెడల్ అనమాట. సో తర్వాత 94లో హిరోషిమాలో మనకు ఈ వరుసగా 98లో బ్యాంకాక్, 2002లో బుసాన్, 2006లో దోహా, 2010లో గౌజాంగ్, 2014లో ఇంచియాన్ వరకు కూడా 7 times వరుసగా మన వాళ్ళే గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. వేర్ ఇన్ 2018లో 18th ఏషియన్ గేమ్స్ లో జకార్తాలో జరిగిన గేమ్స్ లో మాత్రం ఇరాన్ గోల్డ్ మెడల్ సాధించింది. మనం బ్రాంజ్ తోనే సంతోషపడాల్సి వచ్చింది, బికాస్ సెమీఫైనల్స్ లో మనం కొరియాతో ఓడిపోవడం జరిగింది. అంటే మనం 2014 వరకు ఇండియా డామినేట్ చేసిన గేమ్ 2018 కి ఇరాన్ కి ఎందుకు వెళ్ళింది అంటే బికాస్ ఈ ప్రో కబడ్డీ వల్ల ఆల్ ఓవర్ ద 32 countries లో స్టిల్ దే ప్లేయింగ్ కబడ్డీ. సో 110 countries లో మ్యాచెస్ అన్నవి టెలికాస్ట్ అవుతున్నాయి. సో హ్యూజ్ అప్లాజ్ అంట, హ్యూజ్ రికగ్నిషన్. ఒక గేమ్ ఆడుతున్నాం అంటే పీపుల్ విల్ థింక్ దట్ ఈ గేమ్ ద్వారా నాకేం వస్తుంది, రికగ్నిషన్ వస్తుందా, నేమ్ వస్తుందా, ఫేమ్ వస్తుందా. సో అదర్ కంట్రీస్ లో కూడా కబడ్డీ చాలా డెవలప్ అయింది అనమాట. ఎప్పుడైతే ప్రో కబడ్డీ స్టార్ట్ అయిందో, సో ఒక లీగ్ అన్నది స్టార్ట్ అయిందో, ఇప్పుడు మనం ఐపీఎల్ చూస్తున్నాం, నిన్న స్టార్ట్ అయింది ఐపీఎల్. ఎట్లా చూస్తున్నాం, సో ఐపీఎల్ ద్వారా ఒకేసారి అందరికి ఒక ఆపర్చునిటీ, ఆల్ ద కంట్రీ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా ఒక టీమ్ లో ఫామ్ అయ్యి ఆడడం. లైక్ ప్రో కబడ్డీలో కూడా అలా చేయడం వల్ల అన్ని దేశాలలో కూడా కబడ్డీ అనేది చాలా డెవలప్ అయింది. ఇండియానే ఓడించే స్టేజ్ కి రావడం జరిగింది. సో ఓకే, దెన్ స్టెప్పింగ్ స్టోన్స్ ఇన్ కబడ్డీ చూస్తే 2002లో మనం ఏషియన్ గేమ్స్ బుసాన్ లో జరిగినాయని చెప్పినా, అది చాలా చాలా పెద్ద చేంజ్ అని చెప్పాలి. మడిపై నుంచి మ్యాట్ పైకి వచ్చింది. మనకు తెలుసు, మనం అందరం కూడా మోస్ట్లీ నాకు తెలిసి నాకంటే యంగర్ జనరేషన్ రీసెంట్ వాళ్ళు కావచ్చు, కానీ మోస్ట్లీ అందరం మడ్డు పైన కబడ్డీ ఆడిన వాళ్ళమే. సో మడ్ టు మ్యాట్ పైకి రావడం జరిగింది. అంటే ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇవ్వాలి గేమ్ కంటే కనుక, ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ ని మన గేమ్ కి యాడ్ చేయాలి. సో ఆ ఉద్దేశంతో మ్యాట్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అది కూడా బాస్కెట్బాల్ కోర్ట్ లో, బయట అవుట్డోర్ లో బాస్కెట్బాల్ కోర్ట్ లో కబడ్డీ మ్యాట్స్ ని వేసి బేర్ ఫుట్ అనమాట. అప్పటికి ఇది షూస్ అన్నవి ఇంట్రడ్యూస్ అవ్వలేదు, ఎందుకంటే ఓన్లీ మ్యాట్ పైన ఒక ఎక్స్పెరిమెంట్, ఏషియన్ గేమ్స్ లో ఒక ఎక్స్పెరిమెంట్ మ్యాట్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దెన్ 2006లో అంటే 4 years టైంలో ఫుట్ వేర్ కూడా యాడ్ చేయడం జరిగింది. అవుట్డోర్ నుండి ఇండోర్ కి తీసుకురావడం జరిగింది. అంటే అవుట్డోర్ లో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి అవుట్డోర్ గేమ్ లో మ్యాట్ పైన ఆడాలి అంటే మ్యాట్ పైన అది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది టెక్స్చర్ అన్నది. సో దాని ద్వారా ఇండోర్ సైక్లింగ్ వెలోడ్రోమ్ లో గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ అక్కడ ఒక గ్రేట్ థింగ్ ఏం జరిగింది అంటే 3 months బిఫోరే కబడ్డీ మ్యాచెస్ టికెట్స్ అన్ని సోల్ అయ్యాయి. అంటే అక్కడ ఒక క్రేజ్ అన్నది ఏర్పడింది అనమాట, కబడ్డీకి ఒక క్రేజ్ అన్నది ఏర్పడింది. కాబట్టి అప్పుడు ఈ చారు శర్మ, వెల్ నోన్ పర్సన్, కామెంటేటర్, స్పోర్ట్స్ క్విజ్ మాస్టర్ ఉండేవాళ్ళు. ఆయన మార్షల్ స్పోర్ట్స్ కి సిఇఓ అనమాట. తను అప్పటి నుంచే కబడ్డీని ఫాలో అవుతున్నారు. అంటే ఇండియన్ గేమ్స్ ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారనమాట. ఆనంద్ మహేంద్ర, చారు శర్మ వీళ్ళందరూ కూడా ఇండియన్ స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో కబడ్డీని అప్పటి నుంచి ఫాలో అవుతూ వస్తున్నారు. 2006లో అసలు ఇంత క్విక్ గా టికెట్స్ సోల్ అయ్యాయి ఏంటి అంటే, ఈ గేమ్ కి ఒక స్టఫ్ ఉంది, ఈ గేమ్ లో కొంచెం ఎంజాయ్మెంట్ ఉంది, ఎగ్జైట్మెంట్ ఉంది. సో ఈ గేమ్ ని మనము పాపులర్ చేయొచ్చు అన్నది అక్కడ బీజం పడింది అనుకోవాలి. 2010 ఏషియన్ గేమ్స్ ఎప్పుడైతే అయిందో అక్కడ విమెన్ టీమ్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ప్రాపర్ ఇప్పుడు మనం ఫుట్ వేరే గానీ, మ్యాటే గానీ, డ్రెస్ కోడ్, ఎవ్రీథింగ్ ప్రాపర్ గా సెట్ చేయడం జరిగింది. అంటే ఒక స్టాండర్డ్స్ అనేవి సెట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళాలంటే స్టాండర్డైజ్డ్ ఉండాలి కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లాలంటే ఏమేమి స్టాండర్డ్స్ ఉండాలో దానికి తగ్గ విధంగా చేంజెస్ అనేవి తీసుకురావడం జరిగింది. తర్వాత మనము ఒలింపిక్స్ లో కబడ్డీ ఇంక్లూడ్ అవ్వలేదని బాధపడకంటే కూడా ఏషియా లెవెల్లో మనకి 3 patterns లో గేమ్స్ జరుగుతాయి. ఏషియన్ గేమ్స్, ఇండోర్ ఏషియన్ గేమ్స్ అండ్ ఏషియన్ బీచ్ గేమ్స్ అని 3 patterns లో కాంపిటీషన్స్ అనేవి జరుగుతాయి. ఆ 3 కాంపిటీషన్స్ లో కూడా ఇండియా కబడ్డీ ఈజ్ అ మెయిన్ స్పోర్ట్ అనమాట.
సో అదొక గ్రేట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి, ఇట్స్ మైల్ స్టోన్ అని కూడా చెప్పాలి కబడ్డీలో. దెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి వస్తే కనుక మనం ఫస్ట్ ఇవన్నీ బ్రీఫ్ గా మాట్లాడుకున్న తర్వాత అసలు ప్రో కబడ్డీ తర్వాత కూడా ఇంకా ఇంకా ఏమేం జరిగింది, అసలు ప్రో కబడ్డీ ఎలా మొదలు పెట్టారు, ఎందుకు మొదలు పెట్టారు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో గ్రౌండ్ మెజర్మెంట్స్ చూస్తే కనుక 2 meters లాబీ, యూ ఆల్ నో దట్, అంతా మనకి తెలిసిందే. ఇది 13 meters into 10 meters ఉంటది. ఇప్పుడు ఏమైందంటే 20 into 20 meters అది మనకి 20 రబ్బరైజ్డ్ మనకు మ్యాట్రస్ పైన ఆడిపిస్తున్నాము. ప్రాక్టీస్ కూడా మ్యాట్స్ పైన జరుగుతుంది. ఎందుకంటే కాంపిటీషన్ మ్యాట్ పైన జరిగినప్పుడు ప్రాక్టీస్ మట్టి పైన జరిగితే బాగోదు కాబట్టి మ్యాట్స్ కూడా ఇప్పుడు వేరియస్ అసోసియేషన్స్, ఇప్పుడు ఇండియాలో ఉన్న 29 states లో స్టేట్ లెవెల్ ఫెడరేషన్స్, స్టేట్ లెవెల్ అసోసియేషన్స్ కి కూడా మ్యాట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళ అండర్ లో ఉన్న అసోసియేషన్స్ కి మ్యాట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. క్లబ్స్ లో కూడా మ్యాట్స్ పైన ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. దెన్ డ్యూరేషన్, ఎస్, బాయ్స్ లో మెన్ లో 40 minutes, విమెన్ అండ్ జూనియర్ బాయ్స్ లో 30 minutes. ఇది మనకు తెలుసు. 20 minutes గేమ్ ఉంటుంది, 5 minutes బ్రేక్ అండ్ దెన్ 20 minutes. ఏజ్ అండ్ వెయిట్ క్రైటీరియా చూస్తే కనుక ఎస్, ఇది మనకి SGF లో కూడా సేమే ఉంటుంది. ఫెడరేషన్ లో ఏదైతే ఉందో స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ లో కూడా ఉంటాయి. PETs ని మనం స్కూల్ పిల్లల్ని డీల్ చేస్తాం కాబట్టి SGF వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు మనము అప్డేట్ అవుతూ ఉండాలి. ఎనీ గేమ్, ఇప్పుడు మీరు కబడ్డీ అని కాదు, వాలీబాల్ అయినా బాస్కెట్బాల్ అయినా, ఇస్ దేర్ ఎనీ చేంజెస్ ఇన్ ద రూల్స్ అన్నవి ఒక్కసారి చూసుకోవాలి. మనం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిందనగానే ఒకసారి SGF లో ఏమేమి చేంజ్ అయ్యాయి, ఏజ్ క్రైటీరియా ఏమైనా చేంజ్ అయిందా, వెయిట్ క్రైటీరియా ఏమైనా చేంజ్ అయిందా అని దాన్ని నోట్ చేసుకుంటే అకార్డింగ్లీ వీ కెన్ ప్లాన్ ఫర్ అవర్ స్టూడెంట్స్ అనమాట. దెన్ వెయిట్ కేటగిరీలో వస్తే అంతకుముందు మనం ఆడినప్పుడు కొంచెం కొన్ని నేషనల్స్ లో 80 kgs మాత్రమే ఉండేది. తర్వాత ఒక 5 kgs ఈ ప్రో కబడ్డీ ద్వారానే చేంజ్ చేయడం జరిగింది. బికాస్ 6 feet హైట్, 6 above ఉన్న హైట్ ఉన్న ప్లేయర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మస్కులర్ స్ట్రెంత్ అనేది కూడా ఇంపార్టెన్సే కాబట్టి ఒక 5 kgs ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి ఎప్పుడంటే అప్పుడు. దెన్ టర్మినాలజీ ఇన్ కబడ్డీ. కబడ్డీ ఆడినప్పటికీ కూడా ఇప్పుడు మన లెవెల్లో చూసుకుందాం, మన స్టేట్ లెవెల్లో చూసినా కూడా ఇంకా కూడా కొన్ని ప్లేసెస్ లో డిఫరెంట్ నేమ్స్ తో ఆడతారు అనమాట. కబడ్డీ అంటారు కూత అనడం, అంటే ఓకే మేము అట్లాగే కూత అని పిలుస్తాము అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఒక గేమ్ ని మనం నేషనల్ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో చూడాలంటే ఒక స్టాండర్డైజ్డ్ టర్మినాలజీ అనేది యూజ్ చేయాలన్నమాట. ఎవరైనా సరే, ఎస్పెషల్లీ మన పైన బాధ్యత ఎక్కువ ఉంది, PETs పైన. మనమే గ్రౌండ్ లెవెల్లో బేసిక్స్ నేర్పించేది PETసే. అసలు PETs కే చాలా అప్లాజ్ ఇవ్వాలి. బికాస్ కోచెస్ కంటే కూడా కోచెస్ ప్లేస్ సెకండ్ రోల్, బేసిక్ రోల్, ఫండమెంటల్ రోల్ ప్లేస్ మన PETs ఫీల్డే కాబట్టి. సో మనం ప్రాపర్ గా ఆ టర్మినాలజీ అనేది యూజ్ చేయాలి. కోర్ట్, వాట్ ఈస్ అ కోర్ట్? 30 meters by 10 meters ఏదైతే మనం డయాగ్రామ్ డ్రా చేస్తామో దట్ ఈస్ కాల్డ్ కోర్ట్. ఎస్, హాఫ్ కోర్ట్ అన్నది లైక్ అన్ని గేమ్స్ లో ఎట్లా ఉంటుందో హాఫ్ కోర్ట్ అన్నది. ఎస్, ద కోర్ట్ ఈస్ డివైడెడ్ బై లైన్ ఈస్ కాల్డ్ మిడ్ లైన్. ఎస్, ఈచ్ టర్మ్ కి మనం బేసిక్ డెఫినేషన్ అన్నది చెప్పుకోవచ్చు. సో మిడ్ లైన్ అంటే ఏంటి అంటే ద కోర్ట్ ని 2 parts గా డివైడ్ చేసేది మిడ్ లైన్. దెన్ బాక్ లైన్, వాట్ ఈస్ బాక్ లైన్? మిడ్ లైన్ కి ప్యారలల్ గా మెన్ టీమ్ లో అయితే 3.75, విమెన్ టీమ్ లో అయితే 3 meters డిస్టెన్స్ లో ఒక ప్యారలల్ బాక్ లైన్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ బాక్ లైన్. బాక్ లైన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది ఈ రూల్స్ లో కూడా ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్ ఏ రైడర్ టు క్రాస్ దట్ బాక్ లైన్ ఇన్ 1 course of his ride. 30 seconds తన కోర్స్ ఆఫ్ రైడ్ ఏదైతే ఉంటుందో ఆ రైడ్ లో రైడర్ కంపల్సరీ బాక్ లైన్ ని క్రాస్ చేయాలి. దెన్ ఓన్లీ దట్ రైడ్ ఈస్ కాల్డ్ అథెంటిక్ రైడ్. ఒకవేళ మళ్ళీ రూల్స్ లోకి డీప్ గా వెళ్తే అది క్రాస్ చేయకున్నా కూడా ఇఫ్ యూ గాట్ ఎనీ పాయింట్ దట్ ఈస్ అనదర్ థింగ్, అది రూల్స్ లో డిస్కస్ చేద్దాం. దెన్ బోనస్ లైన్ యొక్క ఇంపార్టెన్స్. బాక్ లైన్ తర్వాత 1 meter విడ్త్ తోని మనకు ఒక బోనస్ లైన్ ఉంటుంది. బోనస్ లైన్ అన్నది 6-7 members ఉన్నప్పుడు ఒక బోనస్ పాయింట్ అడిషనల్, మనం శాలరీ కాకుండా అడిషనల్ గా వచ్చేదాన్ని ఏమంటాం? బోనస్ అంటాం. సో రెగ్యులర్ టచ్ పాయింట్స్ కాకుండా అడిషనల్ గా తను తీసుకునే దాన్ని బోనస్ గా మనం చెప్పొచ్చు. దెన్ బోనస్ కి ప్యారలల్ గా ఎండ్ లైన్ ఉంటుంది. దెన్ లాబీ, 2 end lines, తర్వాత 2 side lines. సైడ్ లైన్స్ మధ్య ఏదైతే 1 meter విడ్త్ సైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన ఉన్న ఏరియాని, ప్యారలల్ లైన్స్ లేన్ పైన ఉన్నటువంటి ఏరియాని లాబీ అని చెప్పడం జరుగుతుంది. 1 meter విడ్త్ తో మనకి లాబీ ఉంటుంది. దెన్ వాట్ ఈస్ క్యాంట్? క్యాంట్ ఈస్ నథింగ్ బట్ అటరింగ్ ద వర్డ్ కబడ్డీ విచ్ ఈస్ అప్రూవ్డ్ బై ద ఫెడరేషన్. దెన్ రేడర్. అఫెన్స్ లో వాట్ ఈస్ అఫెన్స్, వాట్ ఈస్ డిఫెన్స్? రేడర్ ఈస్ కాల్డ్ అఫెన్స్ బికాస్ హీ ఈస్ గోయింగ్ ఫర్ అన్ అటాక్. దెన్ వాట్ ఈస్ డిఫెన్స్?
సో ఎవరైతే డిఫెండర్స్ ఉన్నారో వాళ్ళని డిఫెన్స్ అంటాము మన కబడ్డీలో. ఇప్పుడు ఎనీ గేమ్ లో కూడా అంతే. మనం పీఈటీస్ ఉండి అన్ని గేమ్స్ గురించి అవగాహన, అన్ని గేమ్స్ గురించి ట్రైనింగ్ ఉంది కాబట్టి ప్రతి గేమ్ లో డిఫెన్స్ అంటే ఏంటి, అఫెన్స్ అంటే ఏంటి, అదొక ఐడియా ఉంటే సరిపోతుంది మనకి. సో కబడ్డీలో రేడర్ ఈస్ కాల్డ్ అఫెన్స్ అనమాట. దెన్ రేడ్, వాట్ ఈస్ ఏ రేడ్? రేడ్ అంటే ఇట్స్ 30 seconds డ్యూరేషన్ లో అటరింగ్ ద వర్డ్ కబడ్డీ అండ్ గోయింగ్ ఫర్ ఎ అటాక్ ఈస్ కాల్డ్ రేడ్. దాంట్లో empty raid without getting any point is called empty raid. Then touch, if he is getting any touch with the defenders is called touch. Then bonus, what is bonus? Again we discussed in near the bonus line. So bonus 6-7 members on field ఉన్నప్పుడు రేడర్ వెళ్ళి ఆ లైన్ ని క్రాస్ చేసినప్పుడు he will get 1 additional point. అంటే టచ్ పాయింట్స్ కాకుండా టచ్ పాయింట్ ఒక వైపుగా పాయింట్స్ సాధించవచ్చు, బోనస్ ద్వారా కూడా హీ కెన్ గెట్ ద పాయింట్స్ అని. దెన్ డూ ఆర్ డై రైడ్. డూ ఆర్ డై రైడ్ అన్నది ఎవ్రీ 2 empty రైడ్స్ తర్వాత వచ్చే థర్డ్ రైడ్ లో మనం డూ ఆర్ డై రైడ్ అంటాం. అంటే 2 empty రైడ్స్ జరిగినప్పుడు థర్డ్ రైడ్ లో కంపల్సరీ రైడర్ హ్యాస్ టు గెట్ ద పాయింట్, అదర్వైజ్ హీ విల్ కాల్డ్ అవుట్. అది ఎందుకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అన్నది మనకి మళ్ళీ లేటెస్ట్ చేంజెస్ లో డిస్కస్ చేస్తాం. డిఫెండర్స్, who are the defenders are called defense. Then defenders కి ఏమేమి ఉంటాయి టర్మినాలజీ అంటే టాక్లింగ్ అన్నమాట. యాక్చువల్లీ క్యాచెస్ పడతాం అంటాం, కానీ క్యాచెస్ అన్న వర్డ్ క్రికెట్ లో చాలా ఫెమిలియర్ కదా, బాల్ క్యాచ్ పట్టిండ్రు అని. సో మనకంటూ కబడ్డీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, ఒక స్పెషలైజ్డ్ టర్మినాలజీ ఉండాలని టాకిల్ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత సూపర్ టాకిల్, లైక్ బోనస్ ఎట్లా రైడర్ కి అడ్వాంటేజ్ అవుతుందో డిఫెండర్స్ కి కూడా ఒక అడ్వాంటేజ్ ఉండాలి, ఒక వాళ్ళ ఎఫర్ట్ ని గుర్తించాలన్న ఉద్దేశంతో సూపర్ టాకిల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మళ్ళీ మనం లేటెస్ట్ చేంజెస్ దాంట్లో ఈ పాయింట్ కూడా డిస్కస్ చేద్దాం. దెన్ వాట్ ఈస్ స్ట్రగల్? వెన్ డిఫెండర్ అండ్ రేడర్ ఒకరినొకరు టచ్ అవుతారు. స్ట్రగుల్ అంటే ఏంటి? పోటీ పడడం, ఒకరినొకరు లాక్కోవడం. సో వెన్ టాకిల్ హ్యాపెన్స్, ఎప్పుడైతే టాకిల్ చేయడం జరుగుతుందో రేడర్ ట్రైస్ టు మూవ్ ఫార్వర్డ్. సో ఆ సిచ్యువేషన్ లో ఇద్దరి మధ్యన ఒక స్ట్రగుల్ జరుగుతుంది, దట్ ఈస్ కాల్డ్ స్ట్రగుల్. దెన్ పర్ష్యూట్ అనే పదం కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నథింగ్ బట్ ఇట్స్ అ స్కిల్, ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ స్కిల్ ఫర్ ద డిఫెండర్స్. ఐ మీన్ హూఎవర్ డూయింగ్ డిఫెన్స్, రేడర్ ఉన్నాడు, హెఫ్టీ పర్సనాలిటీ ఉంది, హీఈస్ గోయింగ్ ఫర్ ఎ రేడ్ and he's showing his back and coming back to his home court. So దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి రెండు కార్నర్స్ లో ఉన్న మన డిఫెండర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ రైడర్స్, మెయిన్ గా రైడర్స్ కాదు. సో బట్ హూఎవర్ క్లోజ్ టు ద రైడర్, వాళ్ళు రష్ త్రూ తన పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని టచ్ చేయడం అనమాట. దట్ ఈస్ కాల్డ్ పర్ష్యూయింగ్. అంటే ఏంటి? వెనక నుంచి పరిగెత్తడం. మనం ఏదైనా పర్ష్యూ చేస్తున్నామంటే దాన్ని వెంటాడుతున్నామని అర్థం. సో అట్లా పర్ష్యూట్ అన్నది రావడం జరిగింది. దెన్ ఆల్ అవుట్, మనం ఇంతకుముందు లోనా అని చెప్పేవాళ్ళం, లోనా ఇప్పటికీ కూడా లోనా అని వాడతారు. సో దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వర్డ్. మనం యంగర్ జనరేషన్ కి ప్రాపర్ టర్మినాలజీ అనేది ఇవ్వాలి అనమాట. అండ్ మోస్ట్లీ స్టూడెంట్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము కబడ్డీని బాగా ఫాలో అవుతున్నారు, ప్రో కబడ్డీ బాగానే, వాళ్ళ పిల్లలకి బాగా టర్మినాలజీ అలవాటు అయింది. సో వాళ్ళకంటే ముందు మనం బాగా టర్మినాలజీ ప్రాపర్ గా వాడితే బెస్ట్. సో ఆల్ అవుట్ అన్నది ఇప్పుడు ఆల్ అవుట్, క్లారిటీ, క్రిస్ప్ గా అంతే. లోనా అంటే ఏంటి, లోనాకి మీనింగ్ ఏంటి అని డిఫరెంట్ వేరే గేమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సో సింపుల్ గా ఆల్ అవుట్ అంటే అందరూ అవుట్ అయిపోయింది అని. సో అట్లా. దెన్ దిస్ ఇస్ వాట్ కబడ్డీ కోడ్ ఈస్. మిడ్ లైన్, బాక్ లైన్, బోనస్ లైన్, ఎండ్ లైన్స్. ఓకే, ఒక రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది బికాస్ 10 meters by 13 meters కాబట్టి. లాబీస్ అంటే ఏంటి, దిస్ ఈస్ యు నో వెరీ వెల్. సో మనం రైట్ రౌండ్ ఒక 2 meters అన్న, మినిమం 2 meters, 4 meters ఉంటే ఇంకా మంచిదే. 2 meters గ్యాప్ ఉంటే ఏంటంటే మనకి పిల్లలకి ఇట్స్ పుష్ అండ్ కాంటాక్ట్ గేమ్, బాడీ కాంటాక్ట్ గేమ్ కాబట్టి ఇంజురీస్ అవ్వకుండా అవాయిడ్ చేయొచ్చు. ఉన్న ఫెసిలిటీస్ లో మనం ఎంత ప్లేస్ వదలగలిగితే అంత ప్లేస్ లో మనం మార్కింగ్ చేసుకుంటే బెస్ట్. మళ్ళీ మనకి ఇన్ కేస్ ఇంకా డీప్ లోకి వెళ్ళాలంటే కనుక కోర్టు ప్రిపరేషన్ ఎలా చేయాలి, కోర్టు మార్కింగ్ ఎలా చేయాలన్నది కూడా చాలా డీప్ సబ్జెక్ట్ అది. దెన్ స్కిల్స్ ఇన్ కబడ్డీ చాలా సింపుల్, మనం కాంప్లికేట్ చేయొద్దు ఎప్పుడే కానీ. సబ్జెక్ట్ సింపుల్ టు నాలెడ్జ్ కి వెళ్తే కనుక, సింపుల్ టు కాంప్లెక్స్ కి వెళ్తే కనుక వాట్ ఆర్ ద అఫెన్సివ్ స్కిల్స్, వాట్ ఆర్ ద డిఫెన్సివ్ స్కిల్స్ అనేది సింపుల్ గా చెప్పాలి. ఓకే, వాట్ ఈస్ దిస్ హ్యాండ్ టచెస్. ఓకే, హ్యాండ్ టచెస్ లో మనకి రకరకాల హ్యాండ్ టచెస్ ఉన్నాయి. సో మనం ఎవరైతే రైడర్ కి ఉండాల్సిన స్కిల్స్, అఫెన్సివ్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయంటే హ్యాండ్ టచెస్ అని చెప్తాము. హ్యాండ్ టచెస్ లో రన్నింగ్ హ్యాండ్ టచ్, ఓకే,
రన్ చేస్తూ హ్యాండ్ టచ్ చేస్తుంది కాబట్టి రన్నింగ్ హ్యాండ్ టచ్ అన్నాం. టర్న్ అండ్ హ్యాండ్ టచ్, టర్న్ చేసి హ్యాండ్ టచ్ చేస్తుంది కాబట్టి టర్న్ అండ్ హ్యాండ్ టచ్ అంటాం. ఓకే, దెన్ ఫేక్ అండ్ హ్యాండ్ టచ్, ఫేక్ ఇచ్చి హ్యాండ్ టచ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ డిఫరెంట్. మీరు కన్ఫ్యూజ్ చేయదు పిల్లల్ని, ఫేక్ హ్యాండ్ టచ్ కొట్టు, టర్న్ అండ్ టచ్ ఏమొద్దు, జస్ట్ హ్యాండ్ టచ్. యు ఆర్ గెట్టింగ్ ద పాయింట్ బై ఏ touch with your you are touching the defender with your hand కాబట్టి it's a hand touch point. ఓకే, హ్యాండ్ యూజ్ చేసి ఎవరు పాయింట్ సాధిస్తే దాన్ని హ్యాండ్ టచ్ అనాలి అంతే. ఇప్పుడు మనకి చాలా టచెస్ అంటే సబ్జెక్ట్ ని ఇట్లా చాలా కన్ఫ్యూజ్ చేయాలంటే కనుక స్కూపింగ్ హ్యాండ్ టచ్ అని, స్కూపింగ్ హ్యాండ్ టచ్, వర్టికల్ హ్యాండ్ టచ్, ఫార్వర్డ్ హ్యాండ్ టచ్, రన్నింగ్ హ్యాండ్ టచ్, ఎందుకు అనే నేమ్స్ చెప్పి పిల్లల్ని కన్ఫ్యూజ్ చేయడం? హ్యాండ్ టచ్. ఓకే, ఆ యాక్షన్ ఏది చేసి తను పాయింట్ సాధిస్తుందో ఆ నేమ్ ని యాడ్ చేయడం జరుగుతుంది. సో స్కూల్ లెవెల్లో మనం హ్యాండ్ టచెస్ ఉంటాయి, టో టచెస్ ఉంటాయి. టో టచెస్ అనేది హ్యాండ్ రీచ్ కంటే మనకి టో రీచ్ ఎక్కువ ఉంటుంది, లెగ్ లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టో టచ్. టో టచ్ అనేది చాలా స్కిల్ఫుల్, చాలా ఫ్లెక్సిబుల్ ఉన్నటువంటి ప్లేయర్స్ మాత్రమే చేయగలుగుతారు. చాలా మంచి ఫిట్నెస్ ఉన్న వ్యక్తులు మాత్రమే టో టచ్ చాలా క్విక్ గా చేసి మళ్ళీ వాళ్ళ పొజిషన్స్ కి రాగలుగుతారు. సో పిల్లలలో మనం ఐడెంటిఫై చేయాలన్నమాట, ఎవరు చాలా క్విక్ గా, ఇది ఒక స్కిల్ అని మనం డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాం. ఎవరు క్విక్ గా అది చేయగలిగితే దట్ ప్లేయర్ విల్ డామినేట్ దట్ స్కిల్ అన్నమాట. దెన్ కిక్స్ లో కూడా సైడ్ కిక్, బ్యాక్ కిక్, మ్యూల్ కిక్, స్కార్పియన్ కిక్, ఏదోదో పేర్లు ఉన్నాయి, చాలా కిక్స్. అంటే మళ్ళీ ఎందుకు అంటే ద పర్టికులర్ ప్లేయర్ పైన డిపెండ్స్ అయి ఉంటాయి అనమాట. ఏ ప్లేయర్ ఎలాంటి స్కిల్ యూజ్ చేస్తాడో. ఇప్పుడు మనం కిక్స్ నేర్పిస్తాం పిల్లలకి, సో ఒకడికి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటది కాబట్టి స్కార్పియన్ కిక్ ట్రై చేస్తాడు, ఒకడు బ్యాక్ కిక్ ట్రై చేస్తాడు, ఒకడు టర్న్ అండ్ కిక్ ట్రై చేస్తాడు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యాండ్ టచెస్, టో టచెస్, కిక్స్, ఈ 3 టైప్స్ ఆఫ్ కబడ్డీలో మాత్రమే ఉంటాయి. దాంట్లో మళ్ళీ వేరియేషన్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అవి. ఇవి కాకుండా మనం పిల్లలకి ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే వాట్ ఆర్ ద డిఫెన్సివ్ స్కిల్స్ ఉన్నాయో వాటి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలన్నది. ఓకే, డిఫెన్సివ్ స్కిల్స్ నుంచి ఎస్కేప్ అవ్వడం. రేడర్ కి నేర్పించాల్సింది ఫుట్ వర్క్, then these are the basic skills, then escaping from the defensive skills. He will become a perfect raider. Then defensive skills lo chuste ganaka ankle hold, thigh hold. Ankle hold mostly corners chestu untaru, then thigh hold covers ka advantage, then back hold corners ka again, then wrist hold, those who are applying hand touches okay vidhanga hand touch chesinapudu definitely they will get an opportunity to catch to tackle that wrist anamata. So limbs, ట్రంక్ ఇవి మాత్రమే ట్యాకిల్ చేయాలి. గొంతు విసుకడము, ఎక్కడ దొరికితే అక్కడ ఏ పార్ట్ దొరికితే ఆ పార్ట్ హెయిర్ పుల్ చేయడం అదంతా నాట్ యాక్సెప్టెడ్ ఇన్ కబడ్డీ. సో అందుకే ప్రాపర్ యాంకిల్ హోల్డ్, థై హోల్డ్, బ్యాక్ హోల్డ్, రిస్ట్ హోల్డ్ అండ్ బ్లాకింగ్ ద రేడర్ పాత్ అనమాట. రేడర్ యొక్క పాత్ ని బ్లాక్ చేయడం. ఓకే, దెన్ చైన్ ట్యాకిల్, ఇట్స్ కొంచెం అడ్వాన్స్ స్కిల్. అంటే 2 మెంబర్స్, ఇవన్నీ ఇండివిజువల్ స్కిల్స్ పైన చెప్పినాయి మనమే. ఎప్పుడైతే చైన్ ట్యాకిల్ వచ్చిందో, చైన్ ట్యాకిల్ వచ్చినప్పుడు కాంబినేషన్ ట్యాకిల్స్, ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం టీం మొత్తం కూడా కోఆర్డినేట్ అయ్యి ఉండాలి. దెన్ డాష్, వాట్ ఈస్ ఎ డాష్ కబడ్డీలో అంటే ద రేడర్ హూ ఈస్ గోయింగ్ ఫర్ అన్ అటాక్, రన్నింగ్ హ్యాండ్ టచ్ కోసం వెళ్తున్నాడు, ఇక్కడ స్టార్ట్ చేసి ఈ జోన్ లో స్టార్ట్ చేసి రన్నింగ్ హ్యాండ్ టచ్ కోసం ఫార్వర్డ్ మూవ్మెంట్ తీసుకున్న వాళ్ళ రేడర్ ని ఫాలో అవుతూ డాష్ చేయడం అనమాట. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇంటెన్షనల్లీ పుషింగ్ ద రేడర్ ఇస్ కాల్డ్ పుష్ అనేది ఒక పనిష్మెంట్. పుష్ చేయకూడదు, అవుట్ ఆఫ్ ద కోర్ట్ రేడర్ ని ఇంజురీ అయ్యేటట్టుగా పుష్ చేస్తే ఇట్స్ ఎ ఫౌల్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ డాష్ యు ఆర్ ఆల్సో ఫాలోయింగ్ విత్ ద డిఫరెంట్ రేడర్ ఇస్ కాల్డ్ డాష్. సో అదొక స్కిల్ మనము పిల్లలకి నేర్పించవచ్చు. దెన్ వాట్ ఆర్ ద బేసిక్ రూల్స్? 12 ప్లేయర్స్ ఉంటారు. ఎస్, 7 ఫీల్డ్ ఆన్ ఫీల్డ్ ఉంటారు, 5 మెంబర్స్ సబ్స్టిట్యూషన్ లో ఉంటారు. సో ద టీమ్ విచ్ విన్స్, ఎస్, ఎవరైతే టాస్ విన్ అవుతారో వాళ్ళకి అన్ ఆపర్చునిటీ లైక్ ఎనీ అదర్ గేమ్ లో కూడా అంతే. సర్వీస్ చేస్తారా, బ్లాకింగ్, డిఫెన్స్ చేస్తారా అన్నది వాలీబాల్ లో ఉంటుంది కదా, సేమ్ లైక్ కబడ్డీలో కూడా అంతే. రేడ్ కి వెళ్తారా, లేకపోతే రేడ్ యూ విల్ చూస్ ఎ రేడ్ ఆర్ కోర్ట్ అన్నది. మళ్ళీ సేమ్ కోర్ట్ చూస్ చేస్తే కనుక ఎటువైపు కోర్ట్ అన్నది కూడా మనం ఆప్షన్ ఇస్తాం అనమాట. దెన్ సెకండ్ హాఫ్ లో ద అదర్ కోర్ట్ కి షిఫ్ట్ అవ్వాల్సిందే. తర్వాత ఏంటి, ఇంకోటి టీమ్ స్టార్ట్స్ ద గేమ్. ఓకే, హౌ మెనీ ప్లేయర్స్ రిమైనింగ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ లో ఎంతమంది ఉంటారో అంతమందితోనే సెకండ్ హాఫ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఏ టీం అయితే రేడింగ్ తీసుకుందో ఆ టీం కాకుండా అపోనెంట్ టీం ఏదైతే ఉందో వాళ్ళకి రేడ్ ఆప్షన్ వస్తుంది సెకండ్ హాఫ్ లో. ఈవెన్ దో లాస్ట్ రేడ్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్, మనకి 20 minutes ఫస్ట్ హాఫ్ లో లాస్ట్ రేడ్ ఏ టీం అయింది అనుకుందాం, నెక్స్ట్ బి టీం కే ఛాన్స్ వస్తుంది. ఇఫ్ సపోజ్ ఏ టీమ్ ఫస్ట్ రేడ్ చేయలేదు అనుకోండి, మళ్ళీ సెకండ్ హాఫ్ లో ఏ టీమ్ కే ఛాన్స్ వస్తుంది. మనం అనుకోవచ్చు ఈ రేడ్ నాది ఎండ్ అయిపోయింది కదా. స్కూల్లో ఎస్పెషల్లీ స్కూల్ పిల్లల కాంపిటీషన్స్ లో
ఐ హావ్ విట్నెస్డ్ సో మెనీ మ్యాచెస్ స్కూల్ లెవెల్లో. పిల్లలు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు, మాది లాస్ట్ రైడ్ అయిపోయింది కదా, వాళ్ళు ఎందుకు వస్తారు, మేమే వెళ్ళాలి, వాళ్ళది లాస్ట్ రైడ్ అయిపోయింది హాఫ్ టైం తర్వాత అని. సో అక్కడ మనం ఎడ్యుకేట్ చేయొచ్చు. నౌవేడేస్ దే ఆర్ ఆల్సో వెల్ నోన్ అన్నమాట. పిల్లలందరూ కూడా మ్యాచెస్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొద్దిగా అవగాహన అన్నది ఉన్నది. దెన్ సబ్స్టిట్యూషన్స్, 7 మెంబర్స్ ఆన్ ఫీల్డ్ ఉంటారు కాబట్టి 5 సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో సబ్స్టిట్యూషన్స్ కెన్ బి డన్ ఎట్ ఎనీ టైం, ఏ టైం అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అండ్ చేసిన వాళ్ళని కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇది కూడా కొంతమందికి డౌట్ వస్తుంటది, సబ్స్టిట్యూట్ చేసిన వాళ్ళని చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. ఓకే, ఒకే ప్లేయర్ ని కూడా మీరు 5 టైమ్స్, యూ హ్యావ్ 5 ఆప్షన్స్ అంతే. 5 టైమ్స్ అన్నది ఒక ఆప్షన్ ఉంది. అది నువ్వు ఎంత మంది యూజ్ చేసుకుంటావా, ఒకే సబ్స్టిట్యూషన్ లో 5 మెంబర్స్ ని చేంజ్ చేస్తావా అన్నది కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నెసెసిటీ. దెన్ టైమ్ అవుట్స్, ప్రతి టీమ్ కి కూడా 30 seconds టైమ్ అవుట్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో 2 టైమ్ అవుట్స్, సెకండ్ హాఫ్ లో 2 టైమ్ అవుట్స్ ఉంటాయి. అట్లా మనకి ఈచ్ టీమ్ కి 2 టైమ్ అవుట్స్, ఫస్ట్ హాఫ్ లో అంటే 4 టైమ్ అవుట్స్, సెకండ్ హాఫ్ లో 2 టైమ్ అవుట్స్, అంటే టోటల్ 4. అంటే ఇప్పుడు మనం డిఎస్సి లాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఏం చేస్తారంటే, అంటే ఓకే మనం ఆల్రెడీ ఎంప్లాయీస్ కాబట్టి మనకు అవసరం లేదు, మా స్టూడెంట్స్ కి అయితే ఐ యూస్ టు టెల్ దిస్. ఒకవేళ సపోజ్ డిఎస్సి లో మనకి ఎన్ని టైమ్ అవుట్స్ ఉంటాయి టోటల్ మ్యాచ్ లో అంటే కనుక 8 టైమ్ అవుట్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ గ్రీన్ కార్డ్, ఎల్లో కార్డ్, రెడ్ కార్డ్ ఉంటుంది. గ్రీన్ కార్డ్ అంటే గేమ్ ని మనం చెప్పాం కదా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్ కి తీసుకెళ్ళాలంటే, లైక్ అదర్ గేమ్స్ లో కూడా మనకి మనం డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డిసిప్లిన్ ఇట్స్ కాంటాక్ట్ గేమ్, సో అగ్రెషన్ కి అవకాశం ఉంది, కోపతాపాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, సో ఫైట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కోసం దేర్ మస్ట్ బి సమ్ వార్నింగ్ కార్డ్స్. సో గ్రీన్ కార్డ్ అనేది వార్నింగ్ లాగా, అంటే ఏదైనా రూల్స్ బ్రేక్ చేయడం కానీ, ఇండిసిప్లిన్ యాక్టివిటీస్ ఏదైనా చేస్తుంటే మనము గ్రీన్ కార్డ్ చూపించడం జరుగుతుంది. దెన్ విల్ గో ఫర్ ద, ఇంకా ఇఫ్ ఇట్ ఈస్ అ సివియారిటీ, ఇంకా కొంచెం సివియర్ గా అనిపించినప్పుడు ఎల్లో కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఎల్లో కార్డ్ వల్ల ఏమవుతుంది, 2 minutes సస్పెన్షన్ వస్తుంది, ప్లస్ 1 టెక్నికల్ పాయింట్, అపోనెంట్ టీమ్ విల్ గెట్ ద టెక్నికల్ పాయింట్. ఇంకా కూడా దానికి మించి సివియర్ గా కనుక మీకు ఇండిసిప్లిన్ అనిపిస్తే రెడ్ కార్డ్ చూపించవచ్చు. రెడ్ కార్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ దట్ మ్యాచ్, అవుట్ ఆఫ్ దట్ టోర్నమెంట్. ఇంకా కూడా ఇంకా సివియర్ అనిపించినప్పుడు వాళ్ళ పైన సస్పెన్షన్ కూడా వేయొచ్చు. సో అవి కూడా మనకి, ఇదేంది మూవ్ అవుతలే, సో వినిపిస్తుందండి సతీష్ సార్? మేడం గారు వినిపిస్తుందండి, షేర్ స్క్రీన్ అవ్వాలి. సో ఇది, సో నెక్స్ట్ మనకి మెన్ లో వరల్డ్ కప్స్ ఏమేమి జరిగినాయి అని చూస్తే కనుక, ఓకే పైన మనం వార్నింగ్ కార్డ్స్ గురించి కూడా కొంచెం అవగాహన అంతే. ఇప్పుడు మనం కబడ్డీ మొత్తాన్ని టచ్ చేస్తున్నాం కాబట్టి ఒక అవగాహన లాగా వార్నింగ్ కార్డ్స్ ఏమేమి ఉంటాయి, వాటిని ఎంతవరకు యూజ్ చేయొచ్చు అని. దెన్ ద వరల్డ్ కప్ మెన్ లో ఏమేమి జరిగాయి. 2004 లో ముంబైలో ఒక వరల్డ్ కప్ జరిగింది, 2007 లో ఒకసారి జరిగింది. సో ఆ 2 వరల్డ్ కప్స్ ని ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించినా కూడా ఎక్కడ కూడా మనకి ఆ కవరేజ్ అన్నది, మ్యాచెస్ టెలికాస్ట్ అవ్వడం అన్నది ఎక్కడో దూరదర్శన్ లో ఏషియన్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ఒకటే చూపించేవాళ్ళు. దెన్ వెన్ 2016 అహ్మదాబాద్ లో జరిగినటువంటి కబడ్డీ మ్యాచ్ వరల్డ్ కప్ జరిగిందో, దానికి స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, స్క్రీన్ నేను కనిపించట్లేదు, నేను కనిపిస్తలేను. మీరు కనిపిస్తున్నారు, పిపిటి కనిపిస్తలేదు. అచ్చా, ప్రెజెంటేషన్ కనిపించట్లేదా సార్? 1 సెకండ్. అవును మేడం. ఇప్పుడు ఓకేనా? లేదు మేడం, ఇంకా కనిపిస్తుంది. ఇది కనిపిస్తలేదు, ప్రెజెంటేషన్ కనిపించట్లేదు. 1 సెకండ్ సార్.
అయితే మనకి ఏంటంటే వరల్డ్ కప్ లో 2016 వరల్డ్ కప్ మనకి అహ్మదాబాద్ లో కండక్ట్ చేయడం జరిగింది స్టార్ స్పోర్ట్స్ వాళ్ళే. ఎందుకంటే ప్రో కబడ్డీ 2014 లో స్టార్ట్ అయిన తర్వాత 2016 లో అది రావట్లేదు. నా ఫేస్ కనిపిస్తుంది కానీ ప్రెజెంటేషన్ కనిపించట్లేదు. స్క్రీన్ షేర్ చేయొచ్చు. స్క్రీన్ షేర్ చేయాలి. స్క్రీన్ షేర్ ఎందుకు మిస్ అయింది? మళ్ళీ చేయండి మేడం. షేర్ స్క్రీన్ ఉంది కదా, మళ్ళీ చేయండి. ఓకే సార్, వస్తుందా? వస్తుంది మేడం. ఓకే ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే వరల్డ్ కప్ మెన్ కి మనకి 2004-7 లో వరల్డ్ కప్స్ 2004-2007 లో మనకి వరల్డ్ కప్స్ జరిగినప్పుడు కంటే కూడా 2016 వరల్డ్ కప్ కి హ్యూజ్ అప్లాజ్ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ 2014 లో మనకి ప్రో కబడ్డీ స్టార్ట్ అయింది. సో అన్ని కాంటినెంట్స్ నుంచి ప్లేయర్స్ ని తీసుకురావడం జరిగింది. అందరిని అంటే మనకి ఒలింపిక్ లో ఈ గేమ్ ని తీసుకెళ్లాలన్నది ఒక ఎయిమ్. సో దానికి తగ్గట్టుగా అన్ని కాంటినెంట్స్ లోకి మన కోచెస్ ని పంపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని తీసుకొచ్చి ఆడించడం జరిగింది. అంటే ఒక గేమ్ ని పాపులరైజ్ చేయాలంటే ఎంత కృషి, ఎంత ఎఫర్ట్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో 2016 వరల్డ్ కప్ కి కూడా నేను కామెంటరీ చెప్పడం జరిగింది. దెన్ 2012 లో ఒక వరల్డ్ కప్ విమెన్ లెవెల్లో కూడా కండక్ట్ చేయడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా ఒక అచీవ్మెంట్స్ అని చెప్పొచ్చు కబడ్డీలో. మెయిన్ చేంజెస్ ఇది. సో రూల్స్ లో ఏమేమి చేంజెస్ జరిగినాయి కబడ్డీలో ప్రో కబడ్డీ కంటే ముందు, ప్రో కబడ్డీ తర్వాత అంటే కనుక, ఎందుకు అట్లా ప్రో కబడ్డీ ముందు ప్రో కబడ్డీ తర్వాత ఎందుకు చెప్తున్నామంటే ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత కబడ్డీ స్టైలే చేంజ్ అయిపోయింది. కబడ్డీని చూసే వాళ్ళే అంటే కవరేజ్ మెయిన్ ఇంపార్టెంట్. కవరేజ్ ఎక్కువ రావడం వల్ల రీచ్ అనేది ఎక్కువ వెళ్ళింది అనమాట. ఆల్ విలేజెస్ కి కానీ 110 కంట్రీస్ లో టెలికాస్ట్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు మనం ఎంత లెవెల్ కి తీసుకెళ్ళిండ్రు అన్నది. అంటే మీడియా పవర్ ఎంత ఉంటది, ఎక్కడికి తీసుకెళ్తుంది అన్నది ఇక్కడ మనకి తెలిసిపోతుంది కబడ్డీ. సో ఇక్కడ 30 సెకండ్స్ రేడ్ ఎందుకు ఇంక్లూడ్ చేయడం జరిగింది అంటే దే వాంట్ క్లారిటీ. రూల్స్ లో క్లారిటీ ఉండాలి, అంత కన్ఫ్యూజన్ ఉండొద్దు. సో మన ఫెడరేషన్ లాస్ట్ మనం రూల్స్ బుక్ వరకు చూస్తే కూడా వాట్ ఈస్ క్యాంట్ అంటే, వాట్ ఈస్ రేడ్ అంటే వాట్ ఈస్ క్యాంట్, వాట్ ఈస్ రేడ్ అంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఇన్ వన్ రెస్పిరేషన్ ఆఫ్ పీరియడ్ లో ఒక వ్యక్తి యొక్క ఇండివిజువల్ కెపాసిటీ అని డిసైడ్ చేసింది అనమాట. అంటే డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మై రెస్పిరేషన్ కెపాసిటీ విల్ బి డిఫరెంట్, యువర్ రెస్పిరేషన్ విల్ బి డిఫరెంట్, అదర్ పర్సన్ రెస్పిరేషన్ కెపాసిటీ విల్ బి డిఫరెంట్. సో నేను 1 minute నాన్ స్టాప్ గా కబడ్డీ చెప్పొచ్చు, కొందరు 40 minutes నాన్ స్టాప్ గా కబడ్డీ చెప్పొచ్చు, కొందరు 20 minutes. అయితే క్యాంట్ బ్రేక్ అన్నది మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు అంటే మళ్ళీ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ రెఫరీ. ఆయన ఇష్టం ఉంటే క్యాంట్ బ్రేక్ ఇవ్వచ్చు, లేకపోతే ఎంతసేపు అయినా బ్రేక్ అయ్యేది కదా. అంటే అక్కడ ఏముంది, స్మాల్ కన్ఫ్యూజన్ ఉంది, క్లారిటీ లేదు. సో దానికోసం అని 30 seconds డిసైడ్ చేయడం జరిగింది. నీకు ఎంత కెపాసిటీ ఉన్నా సరే యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ యాక్షన్ విత్ ఇన్ దట్ 30 seconds అని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. 30 seconds లో యూ హ్యావ్ టు గో టు ద అపోనెంట్ కోర్ట్, గో ఫర్ అన్ అటాక్, ఓకే వాట్ ఎవర్ స్ట్రగుల్ జరుగుతుందో ఏం జరుగుతుందో అండ్ యూ కమ్ బ్యాక్ టు యువర్ హోమ్ కోర్ట్. 30 seconds టైం మాత్రం ఫిక్స్ చేయడం జరిగింది. సో రేడర్ కి అంటే ఒక క్లారిటీ వచ్చింది అనమాట, 30 seconds లో యాక్షన్ జరగాలి అన్నది. దెన్ డూ ఆర్ డై రైడ్. సో మనము ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం అని చెప్పినాం కదా, అప్పుడు ఉన్న దాన్ని బట్టి అప్పుడున్న అంటే కవరేజ్ లేదు, మీడియా కవరేజ్ లేదు, ఏం లేదు. కానీ ఒక్క పాయింట్ సాధిస్తే ఒక టీమ్ దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ 40 minutes వరకు అలాగే డ్రాగ్ చేస్తూ వెళ్ళేవాళ్ళు గేమ్ ని. ఏంటంటే మనమేం రిస్క్ తీసుకోదు, మీరేం రిస్క్ తీసుకోదు, అపోనెంట్ టీమ్ రిస్క్ తీసుకోదు, వీళ్ళేం రిస్క్ తీసుకోదు, బికాస్ వీ హ్యావ్ 1 point. అట్లా చాలా బోరింగ్ అనిపించేది. 40 minutes వరకు ఒకే పాయింట్, సింగిల్ డిజిట్స్ తో మ్యాచెస్ చాలా జరిగినాయి ఏషియన్ గేమ్స్ లో కూడా. సో ఇదంతా మనకి ఎవరు, చారు శర్మ ఈజ్ ద కీ పర్సన్. బ్యాక్గ్రౌండ్ లో వర్క్ అంతా చేసింది చారు శర్మ, మార్షల్ స్పోర్ట్స్ నుంచి. తను ఫ్రమ్ ద బిగినింగ్ ఏషియన్ గేమ్స్ ని ఫాలో అవుతూ వస్తున్నాడు. ఇండియన్ స్పోర్ట్స్ అన్నిటిని ఫాలో అవుతున్నారు. స్పెషల్లీ కబడ్డీ కొంచెం ఎంతూజియాజం ఉంటుంది, కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది కాబట్టి దానిపైన కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరిగింది. సో ఈ 30 seconds రూల్ తర్వాత ఎవ్రీ రేడ్ లో ఒక మజా అన్నది లేదు. ఒక పాయింట్ వచ్చిందంటే ఇంకా గేమ్ చాలా డల్ అయిపోతుంది అనే ఉద్దేశంతో గేమ్ వ్యూవర్స్ చాలా ఏం జరుగుతుంది అన్న ఎంతూజియాజం క్రియేట్ చేయాలి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే డూ ఆర్ డై రైడ్ ని ఇనిషియేట్ చేయడం జరిగింది, ఇంక్లూడ్ చేయడం జరిగింది కొత్తగా. ఏంటంటే 2 empty రైడ్స్. అంటే ఎంత, 30 seconds. ఒక 1 minute వేస్ట్ అయినా కూడా తర్వాత మాత్రం యాక్షన్ జరుగుతుంది. కంపల్సరీ రైడర్ హ్యాస్ టు గో ఫర్ అన్ యాక్షన్. ఏదో ఒక విధంగా ఒక యాక్షన్ జరుగుతుంది. అంటే ఏమైతుంది, అక్కడ వ్యూవర్స్ ని కట్టి పడేస్తుంది. ఆ సిచ్యువేషన్, ఆ సినారియో ఏం చేస్తుందంటే వ్యూవర్స్ ని కట్టి పడేస్తుంది. ఇప్పుడు 6 కొడుతున్నాడు, 4 కొడతాడు, హిట్కి వెళ్తాడు కంపల్సరీ అన్నప్పుడు ఆ లాస్ట్ లో ఉన్న ఆ క్యూరియాసిటీ, ఆ ఎక్సైట్మెంట్ ఎట్లా మనల్ని కట్టి పడేస్తుందో టీవీలకి, అదే విధంగా ఇక్కడ డూ ఆర్ డై రైడ్ అన్నది కూడా
పిల్లలకి బాగా అట్రాక్ట్ అవుతుంది. అంటే యంగర్ జనరేషన్ ని దృష్టిలో పెట్టుకొని ఈ పాయింట్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం జరిగింది, రూల్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం జరిగింది. డూ ఆర్ డై రైడ్ ద్వారా కూడా, డూ ఆర్ డై రైడ్ అంటే 2 ఎంటీ రైడ్స్ తర్వాత వచ్చే థర్డ్ రైడ్ లో కంపల్సరీ రైడర్ పాయింట్ సాధించాలి. ఇక్కడ ఈ టర్మ్ డూ ఆర్ డై, నువ్వు పాయింట్ సాధిస్తావా లేకపోతే అవుట్ అవుతావా, యూ డిసైడ్ యువర్ సెల్ఫ్. 30 seconds టైమ్ ఇస్ దేర్ విత్ యూ. సో ఆ 30 seconds లో నువ్వు పాయింట్ సాధిస్తావా లేకపోతే అవుట్ అయిపోతావా, యూ డిసైడ్ అని. సో అది తర్వాత మనకి సూపర్ టాకిల్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. సూపర్ టాకిల్ లేదు మనం ఆడినప్పుడు. ఇప్పుడు సూపర్ టాకిల్ ఎందుకు ఇంక్లూడ్ చేయడం జరిగింది అంటే, లైక్ బోనస్ ఎట్లయితే అడ్వాంటేజ్ ఫర్ రైడర్స్ 6-7 మెంబర్స్ ఉన్నప్పుడు, 6-7 మెంబర్స్ ఉన్నప్పుడు బోనస్ గురించి బాగా మాట్లాడాలి. ఇక్కడ బోనస్ పాయింట్ అంటేనే చాలా నాకు ఇష్టమైన టాపిక్ ఇది. బోనస్ గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, రేడర్ ఇస్ ద హీరో. ఎందుకు రేడర్ ఇస్ కాల్డ్ హీరో అంటే, 1 person గోయింగ్ టు అటాక్ 7 members అగేన్స్ట్ 7 members. ఇప్పుడు మన మూవీస్ లో కూడా చూస్తుంటాం, ఒక హీరో 10 మందిని కొట్టిండంటే ఆ హీరో అయిపోతాడు. సో లైక్ దట్ హీరోస్, మనకి హీరోయిజం ఎందుకు మనకి డిఫెండర్స్ కంటే కూడా రేడర్స్ కి ఎక్కువ హీరోయిజం వస్తుంది, రైడర్స్ ని ఎక్కువ హీరోస్ ఎందుకు ట్రీట్ చేస్తారు అంటే, బికాస్ ఆఫ్ దట్. అండ్ హీ ఆల్సో హ్యాస్ దట్ కెపాసిటీ, హీ కెన్ గెట్ మోర్ పాయింట్స్ ఎట్ ఏ టైం. ఇప్పుడు డిఫెండర్స్ 7 members కలిసి కూడా కేవలం ఒక్క రైడర్ ని మాత్రమే పట్టగలుగుతారు, ఓన్లీ 1 point మాత్రమే సాధించగలుగుతారు. వేరిన్ రేడర్ మాత్రము 7 members అవుట్ చేయొచ్చు, బోనస్ చేయొచ్చు, 7 members అవుట్ చేయొచ్చు, అడిషనల్ ఆల్అౌట్ ద్వారా 2 points, టోటల్ 10 points ఇన్ ఏ రైడ్ సాధించవచ్చు అనమాట. సో రేడర్ అందుకే హీరోగా ట్రీట్ చేయడం జరుగుతుంది. రైడర్స్ కి అడ్వాంటేజ్ ఏముంది, 6-7 members ఉన్నప్పుడు అంత మందిని ఎదుర్కొంటూ ఆ సెకండ్ లైన్ ఏదైతే బాక్ లైన్ కి ప్యారలల్ గా సెకండ్ లైన్ బోనస్ ఉందో, ఆ బోనస్ లైన్ టు ఎండ్ లైన్ మధ్య జోన్ లోకి ఎంటర్ అయ్యి అంత ధైర్యంగా అంత మంది ఉన్నప్పుడు వెళ్ళి ఎంటర్ అయ్యి వస్తాడు కాబట్టి ఆయనకు ఒక అడిషనల్ పాయింట్ ఇవ్వాలి కాబట్టి ఇట్ ఇస్ కాల్డ్ బోనస్ పాయింట్. సో లైక్ దట్ డిఫెండర్స్ కి కూడా ఒక అడ్వాంటేజ్ ఉండాలి. 3 members ఆర్ లెస్ దెన్ 3 members ఉన్నప్పుడు ఆ రైడర్ ని ట్యాకిల్ చేసినప్పుడు దే షుడ్ ఆల్సో గెట్ 1 additional పాయింట్ కాబట్టి వాళ్ళ కోసం అని సూపర్ ట్యాకిల్ అనేది పెట్టడం జరిగింది. సూపర్ ట్యాకిల్ ని మనము ఇలా చూపించడం జరుగుతుంది. సెట్టింగ్ పార్ట్ లో వస్తుంది అది. సో సూపర్ ట్యాకిల్ లో మనం మార్క్ చేయడం కూడా మనకి స్కోర్ షీట్ లో కూడా ఇంటుగా మార్క్ చేయడం జరుగుతుంది. సో సూపర్ ట్యాకిల్ అనేది అందుకోసం ఇంట్రొడ్యూస్ జరిగింది. రైడర్స్ కి అడ్వాంటేజ్ ఎట్లయితే బోనస్ పాయింట్ ఉందో, సేమ్ డిఫెండర్స్ కి కూడా ఒక అడ్వాంటేజ్ ఉండాలన్న ఉద్దేశంతో సూపర్ ట్యాకిల్ ని స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే ప్రో కబడ్డీలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. దెన్ ఇఫ్ వి గో ఫర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి వెళ్ళాలి అంటే కనుక ఎంత టైం ఉంది ఇంకా? ఇంకో 1 hour ఉందా? సరే. సో అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ రూల్స్ లో వెళ్తే, 1 second. అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ రూల్స్ బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. 2017 రూల్స్ బుక్ కనుక చూస్తే మనము లేటెస్ట్ చేంజెస్ ఏమేమి జరిగినాయి అంటే కనుక, సో సేమ్ లైక్ మనకి ఈ మెజర్మెంట్స్, హైట్, వెయిట్ కేటగిరీస్ అండ్ బౌండరీస్ అంటే ఏంటి, స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే. దెన్ సో మిడ్ లైన్ అంటే ఏంటి, హాఫ్ అంటే ఏంటి, బాక్ లైన్, క్రాసింగ్ ద బాక్ లైన్. ఓకే, సేమ్ లైక్ బోనస్ ఎట్లయితే మనం క్రాస్ చేయాలి. కబడ్డీలో గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రతి లైన్ కూడా క్రాస్ అవ్వాలి. ఓకే, ఆల్ ద లైన్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్లే ఫీల్డ్ కాబట్టి మిడ్ లైన్ కూడా క్రాస్ అవ్వాలి. మిడ్ లైన్ టచ్ చేసాము పాయింట్స్ అంటే కుదరదు, మిడ్ లైన్ మొత్తం క్రాస్ అవ్వాలి. సో అట్లా మనకి క్రాసింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. బాక్ లైన్ క్రాస్ చేయడం, బోనస్ లైన్ క్రాస్ చేయడం, వెయిట్, హైట్ క్రైటీరియా. సో నవేడేస్ they're asking for the identity. So any voter identity కానీ ఏజ్ ప్రూఫ్ కోసం. సో అట్లా దెన్ వెయిట్ కేటగిరీస్, దెన్ టర్మినాలజీ మనం ఆల్రెడీ చెప్పినాం. క్యాంట్ అంటే ఏంటి, రైడ్ అంటే ఏంటి, రైడర్, డిఫెండర్. సో దెన్ పర్షూట్, ఆల్ అవుట్, రూల్స్ ఆఫ్ ప్లేలో. ఓకే మేడం గారు స్క్రీన్ షేర్ అవుతలేదు కదా, చేంజెస్ ఇన్ రూల్స్ దగ్గర ఉంది. ఏంటండి చేంజెస్ ఇన్ రూల్స్ అనే స్క్రీన్ కనిపిస్తుంది. చేంజెస్ ఇన్ రూల్స్ అన్నది కనిపిస్తుందా? మిగతా షేర్ అవ్వట్లేదా? అవ్వట్లేదు. 30 seconds రైడ్, డూ ఆర్ డై అదే ఉంది. ఓకే ఓకే, అదే ఉందంట నాది. ఇది షేర్ అవ్వట్లేదు ఈ రూల్స్ బుక్, పవర్ పాయింట్. ఓకే,
Right, right. So by that time, I wanted to say a few things about my experience. 2014 లో షేర్ అయిందా? ఓకే, అయింది మేడం. ఓకే, 2014 లో ఎప్పుడైతే మనకి ప్రో కబడ్డీ ఇంట్రడ్యూస్ అయిందో, 2014 లో దే నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఇంత అప్లాజ్ వస్తుందని, కబడ్డీకి ఇంత క్రేజ్ ఉంటది, ఇంత హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్ వ్యూవర్షిప్ ఆఫ్టర్ క్రికెట్ వచ్చింది అంటే కబడ్డీకి వచ్చింది. యాక్చువల్లీ దే వాంటెడ్ టు ఎంకరేజ్ ఆర్ ఓన్ గేమ్స్ కాబట్టి మన గోల్డెన్ గేమ్, మన జాతీయ క్రీడ హాకీని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు. దానిపైన కూడా ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి. జరిగిన తర్వాత ఏంటంటే అది క్యాచబుల్ కాదు, ఐ క్యాచబుల్ కాదు, కొంచెం బెండ్ అయ్యి ఆడుతూ ఉంటారు కాబట్టి అంతగా పబ్లిక్ ని అట్రాక్ట్ చేయలేకపోయింది. అండ్ సో ఇది ఇంత మాస్ గేమ్, కబడ్డీ ఈజ్ అ మాస్ గేమ్ అండ్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్, అండ్ ఎవ్రీ మూమెంట్ ఏదో ఒక యాక్షన్ జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ మన ఇండియన్ ఒరిజినిటీ ఉన్న గేమ్ కాబట్టి మన దగ్గర ఏజ్డ్ పీపుల్, మన తాతలు ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళు ఎప్పుడో ఒక దగ్గర కబడ్డీ ఆడిన వాళ్ళే ఉంటారు కాబట్టి దట్స్ వై దే ఆర్ ఎంజాయింగ్ దట్ గేమ్. అంటే ఓహో, మేము ఆడిన గేమ్ టీవీలో వస్తుందన్న ఎక్సైట్మెంట్ ఉంటది కాబట్టి అంత పాపులర్ అయింది అనమాట ఆ గేమ్. 2014 లో ఫస్ట్ ఎడిషన్ దే నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట, ఇంత హ్యూజ్ అప్లాజ్ వస్తుందా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో హిందీ అండ్ ఇంగ్లీష్ కామెంటరీ అన్నది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. కామెంటరీ కూడా, కామెంటేటర్స్ ఆల్సో దే ఆర్ నాట్ ప్లేయర్స్, దే డోంట్ నో అబౌట్, ఐ మీన్ నాట్ డోంట్ నో అని చెప్పలేం కానీ అంత లేదు. వాట్ ఈస్ వాట్ అన్నది మాటలు బాగా, కామెంటేటర్ షుడ్ హ్యావ్ దట్ టాకింగ్ పవర్ అనమాట. సో మాటలతోని వాళ్ళు క్రికెట్ కామెంటేటర్స్ కాబట్టి దే మేనేజ్డ్ ఇట్. ఫస్ట్ సీజన్ మేనేజ్ చేయడం జరిగింది. వేర్ ఇన్ సెకండ్ సీజన్ కి వచ్చేసరికి దే ఎక్స్పెక్టెడ్ అనమాట, ఓకే మనం ఈ గేమ్ ని ఆల్ ఓవర్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో కూడా కామెంటరీ ఇచ్చి మనం ఇది చేయొచ్చు అని. ఎందుకంటే సౌత్ లో చాలా అప్లాస్ వచ్చింది, కబడ్డీకి చాలా వ్యూవర్షిప్ వచ్చింది అనమాట. వచ్చేసరికి సౌత్ లాంగ్వేజెస్ కన్నడ అండ్ తెలుగు అండ్ కన్నడ పీపుల్ ఆర్ మోర్ వాచింగ్ కబడ్డీ కాబట్టి వాళ్ళకి కన్నడ తెలుగులో కూడా కామెంటరీ అందిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో సెకండ్ సీజన్ కే మనకి కబడ్డీ కామెంటరీ తెలుగులో అన్నది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో సంబడి టోల్డ్, నాకు ఎవరితో టచ్ లేదు అసలు, అనుకోకుండా దే అప్రోచ్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, వాళ్ళు ఎవరో చెప్పినారు ఇట్లా ఎన్ఐఎస్ చేసిన అమ్మాయి ఉంది, రెగ్యులర్ ఎన్ఐఎస్ చేసింది, నేషనల్ కబడ్డీ ప్లేయర్, సో షీఈస్ వర్కింగ్ ఎట్ జీసీపీఈ అని, అట్లా నన్ను చూడడం జరిగింది. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఫర్ కామెంటరీ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఐ థాట్ ఓకే, వాళ్ళు నోట్ అంటే కబడ్డీ యూస్ టు బి లైక్ దిస్ లైక్ దట్ అని వాళ్ళు ఆడిన స్టైలే చెప్తున్నారు. ఐఎమ్ అ ట్రైన్డ్ పర్సన్, సో అట్లా కాదు, కబడ్డీ ఈజ్ దిస్ అని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగింది వాళ్ళకి. వాట్ ఈస్ కబడ్డీ అంటే, కబడ్డీ ఈజ్ ఆల్సో సైంటిఫిక్ గేమ్, సైంటిఫిక్ ట్రైనింగ్ ఈస్ గోయింగ్ ఆన్, సో దీస్ ఆర్ ద రూల్స్, దీస్ ఆర్ ద రెగ్యులేషన్, దీస్ ఆర్ ద టర్మినాలజీ అంటే దే సాట్ టుగెదర్. అంటే ఒక పిహెచ్డికి మనం ఎంత రీసెర్చ్ వర్క్ చేస్తామో అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. కార్పొరేట్ లో మనం అనుకుంటాం కబడ్డీని ఇట్లా చూపించగానే అట్లా అవుతుందని, బట్ దాని వెనక చాలా కృషి అన్నది ఉంటది అనమాట. చాలా మంది హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్ ఆల్ ఓవర్ ద ఇండియా మొత్తం, ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్, ఏషియన్ కబడ్డీ ఫెడరేషన్ అందరు మెంబర్స్ కూర్చొని, స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు, మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు, ఫెడరేషన్ పీపుల్, కోచెస్ అందరు కూర్చొని కొంచెం టర్మినాలజీ ప్రాపర్ గా సెట్ చేయాలి, ప్రాపర్ రూల్స్ అనేవి తీసుకురావాలి అని అట్లా తీసుకురావడం జరిగింది. అందుకే అంత హ్యూజ్ అప్లాజ్ అనేది దొరికింది అనమాట. తర్వాత థర్డ్ సీజన్ తర్వాత ఈ మనకి 2016 లో వరల్డ్ కప్ జరిగింది. తర్వాత ఇట్ బికేమ్ అ హ్యూజ్ లీగ్ అనమాట, చాలా పెద్ద లీగ్ గా మారింది కబడ్డీ. సో క్రోస్ ఆఫ్ అమౌంట్, ప్లేయర్స్ కి కూడా చాలా మంచి రికగ్నిషన్ అన్నది దొరికింది. ప్లేయర్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆటోగ్రాఫ్ తీసుకోవడం, ఏషియన్ గోల్డ్ మెడల్ సాధించి వచ్చిన వాళ్ళని కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. సో ప్రో కబడ్డీ ఆడిన వాళ్ళు వెల్ నోన్ పర్సన్స్ అయిపోయారు. అంటే ఐడెంటిటీ, ఆ గుర్తింపు అన్నది మనకి మీడియా ద్వారా చాలా వచ్చింది. సో పీపుల్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు ఫిట్నెస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే పీపుల్ ఆర్ వాచింగ్ యూ. సో ఫిట్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఎగ్జైట్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్, డిఫరెంట్ స్కిల్స్ ని ఓన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్లేయర్స్ కూడా చాలా కష్టపడి మంచి మంచి ప్లేయర్స్ రెడీ అవ్వడం జరుగుతుంది మనకి. అట్లా 16, 17, 18 వరకు 19 వరకు కూడా మనకి 7 సీజన్స్ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ మేడం, అవుతుంది, స్క్రీన్ షేర్ అవుతుంది. ఓకే, దీంట్లో మనకి రూల్స్ ఆఫ్ ప్లే లో ఓకే, ఈచ్ టీమ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 12 మెంబర్స్, ఇదంతా మనకు బేసిక్ గా తెలిసిందే. సో 12 మెంబర్స్ ఉంటారు. ఎస్పెషల్లీ స్కూల్స్ లో నేను వర్క్ చేసినప్పుడు చూసిన ఏంటంటే, స్కూల్ లెవెల్ కాంపిటీషన్ జరిగినప్పుడు చాలా మంది ఈ సబ్స్టిట్యూషన్స్ దగ్గర టైమ్ అవుట్స్ ఉంటాయని ఏం లేదు. ఎక్కడ మనం లో లెవెల్ కాంపిటీషన్ జరిగినా, హై లెవెల్ కాంపిటీషన్ జరిగినా వీ షుడ్ ఫాలో ప్రాపర్
థింగ్. ఇప్పుడు మనం క్రికెటే గానీ బాస్కెట్బాలే గానీ ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వచ్చిన గేమ్స్ ఎందుకు అంత వచ్చినాయి అంటే దే ఫాలో ప్రాపర్ రూల్స్ ఇన్ ద బేసిక్. మనకి బేసిక్ గా చిన్న మ్యాచ్ జరిగినా కూడా ప్రాపర్ వికెట్స్, ప్రాపర్ ఎవ్రీథింగ్ ఎక్విప్మెంట్ ప్రాపర్ గా వాడడం జరుగుతుంది. సో అంటే వాళ్ళు ఏంది గ్రౌండ్ లెవెల్ నుంచే పిల్లలలో ఆ ప్రాపర్ ఇదన్నది నేర్పించడం జరుగుతుంది. లైక్ కబడ్డీలో కూడా మనం అదే చేయాలన్నమాట, ప్రాపర్ టర్మినాలజీ నేర్పించడం, ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వడం. ఓకే ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఫీజిబుల్ దెన్ అండ్ దేర్ ఓకే. మనకి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, మ్యాట్ పైన ఆడించాలని చెప్పట్లేదు, మట్టి పైన ఆడించినా కూడా ప్రాపర్ రూల్స్ ని ఫాలో అవ్వాలి. ఎవ్రీ వన్ షుడ్ ఒబే దట్ రూల్స్. మేము ఆడినప్పుడు ఇట్లుండే, మేము ఆడినప్పుడు అట్లుండే అని మనం అట్లా చేయకుండా ఓకే లేటెస్ట్ చేంజెస్ ఏ వచ్చినా వాటిని యాక్సెప్ట్ చేయడం ద్వారా మన ఫీల్డ్ అన్నది ఎన్హాన్స్ అవుతుంది, హై లెవెల్ పర్ఫార్మెన్స్ కి ఎన్హాన్స్ అవ్వడానికి మనం ఛాన్సెస్ ఇస్తాం అనమాట. అండ్ మన ఖేలో ఇండియా లో కూడా చెప్పడం జరిగింది ఏంటంటే యాక్చువల్లీ కోచెస్ కి ద్రోణాచార్య అవార్డు ఇవ్వడం జరుగుతుంది, ద్రోణాచార్య అవార్డు ఇవ్వడం జరుగుతుంది. బట్ యాక్చువల్లీ కోచెస్ ఆర్ పీఈటీస్ అనమాట. మన ప్రొఫెషన్, మనము మెయిన్ గ్రౌండ్ లెవెల్లో ఐడెంటిఫై చేయడం ప్లేయర్స్ ని ఒక లెవెల్ వరకు. అసలు నాటు వేయడం అంటే చిన్న మొలక ఇక్కడ తయారవుతుంది, తర్వాత అది వృక్షంగా మారింది అంటే అది ఓకే, వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది, ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. బట్ మెయిన్ అవార్డ్స్ ఇవ్వాల్సింది పీఈటీస్ కి అని చెప్పి ఒక టాక్ కూడా జరిగింది, ఒక టాక్ కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అవును, ఖేలో ఇండియాలో చూసినాం మనం, ఖేలో ఇండియాలో ఎంత టాలెంట్ చూస్తున్నాం, స్కూల్ పిల్లలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో పీఈటీస్ దోస్ హు ఆర్ ప్రొడ్యూసింగ్ కబడ్డీ ప్లేయర్సే కానీ వాళ్ళకి ఒక స్పోర్ట్స్ పట్ల ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న పీఈటీస్ ని కూడా గుర్తించి ఒక అవార్డు లాంటి ఇవ్వాలన్న ఉద్దేశంతో టాక్ కూడా జరిగింది అనమాట, జరుగుతుంది. ఎస్, మన స్పోర్ట్స్ మినిస్టర్ కూడా దాని వైపు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, చేస్తే బాగుంటుందని. జస్ట్ ఒక ఎంకరేజ్మెంట్ మనకు కూడా. ఇప్పుడు ఎవరైతే ఆ ఫీల్డ్ లో కష్టపడి పని చేస్తుంటారో ఒక రికగ్నిషన్, ఒక చిన్న రివార్డ్, ఒక చిన్న గుర్తింపు అన్నది ఉంటే ఇంకా డబుల్ వర్క్ చేయాలనిపిస్తుంది. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా, ఏ స్టేజ్ లో అయినా. దెన్ ఓకే, ఇది రూల్స్ బుక్ ఎప్పటికప్పుడు మనకు చేంజ్ అవుతూ ఉంటాయి, చూసుకుంటూ ఉంటేనే బెస్ట్. ఎందుకంటే అంటే ఎప్పటికప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతాయా అని చెప్పట్లేదు నేను. ఏదైనా ఇప్పుడు ప్రో కబడ్డీ ఇంట్రొడ్యూస్ అయింది, ప్రో కబడ్డీ తర్వాత ఏమైనా చేంజెస్ జరిగాయా అది ఒకసారి చెక్ చేసుకొని ఆ లేటెస్ట్ అసోసియేషన్స్ లో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ఫోన్ నవ్ డేస్. ఓకే, మనము ప్రొఫెషనల్ లో ఉన్నాం కాబట్టి, మన ప్రొఫెషన్ లో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు ఐఎమ్ కబడ్డీ ప్లేయర్, ఐ నో అబౌట్ కబడ్డీ, బట్ ఐ డోంట్ నో అబౌట్ వాలీబాల్ అంత డీటెయిల్ గా. ఒక వాలీబాల్ ప్లేయర్స్ కి తెలిసినంత డీటెయిల్ గా మనకు తెలియకపోవచ్చు, ఒక బాస్కెట్బాల్ ప్లేయర్ కి తెలిసినంత డీటెయిల్ గా మనకు తెలియకపోవచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఓకే, అడగాలి, తెలుసుకోవాలి, ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అంతే. మన ప్రొఫెషన్ లో చేయాల్సింది అదే, ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అంతే. మీకు తెలిసిన పాయింట్స్ మనతో షేర్ చేయాలి, మనకు తెలిసిన పాయింట్స్ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అందుకే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ద్వారా ఇది ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అంతే. నేనేదో క్లాస్ చెప్తున్నా, మీరేదో వింటున్నాను కాదు, ఇట్స్ జస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ షేరింగ్ ద నాలెడ్జ్ అంతే. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ మనందరికి కూడా రిఫ్రెషింగ్ అనమాట. మనకి ఓకే ఇవన్నీ చదివినాం, మనం మళ్ళొకసారి రీకలెక్ట్ చేసుకోవడం, మళ్ళొకసారి అన్ని గుర్తు చేసుకోవడం అంతే. దెన్ వార్నింగ్ కార్డ్స్ గురించి ఉంది. ఇది రూల్స్ ఆఫ్ మ్యాచ్ ఎట్లా ఉంటుంది, మెన్ మ్యాచెస్ ఎంతసేపు అవుతుంది, ఉమెన్ మ్యాచ్ ఇది డ్యూరేషన్, టైమ్ అవుట్స్ గురించి డిస్కస్ చేసినాం మనము, సబ్స్టిట్యూషన్ గురించి చెప్పినాం. బోనస్ పాయింట్ లో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బోనస్ పాయింట్ మీద డౌట్ ఎందుకు వస్తుంది అంటే చాలా మందికి బోనస్ టచ్ అయిన తర్వాత బోనస్ ఇవ్వచ్చా అని. నో, once bonus line crossed he can go for touches anamata. Before that bonus line cross cheyek munduku if he got any touch points then he won't get the bonus point. బోనస్ క్రాస్ చేసినా కూడా ఇవ్వద్దు. మన స్కూల్ లెవెల్లో ఇవి జరుగుతూ ఉంటాయి, పిల్లలు ఫస్ట్ టచ్ చేస్తారు, మళ్ళీ మిగిలిన డిఫెండర్స్ బ్యాక్ లైన్ కి వెళ్ళిపోగానే వీళ్ళు వెళ్ళి బోనస్ టచ్ చేస్తారు, బోనస్ లైన్ కూడా క్రాస్ చేస్తారు. సో అట్లా కాకుండా వన్స్ దే గాట్ టచ్ పాయింట్స్ దే ఆర్ నాట్ సపోజ్ టు గో ఫర్, అంటే ఒకవేళ పోయినా కూడా డీప్ లోకి వెళ్ళి అటాక్ చేసినా కూడా we won't give బోనస్ పాయింట్. బోనస్ పాయింట్ చేసిన తర్వాత, బోనస్ లైన్ క్రాస్ చేసిన తర్వాత ఎంతమందిని టచ్ చేస్తే దట్ మెనీ పాయింట్స్ హీ విల్ గెట్ అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం, ఎందుకంటే అక్కడ చిన్న కన్ఫ్యూజన్ అనమాట. బోనస్ చేసిండు కదా ఆ ఎక్సైట్మెంట్ లో ఉంటారు. పీఈటీస్ కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గేమ్ లోకి ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. ఇన్వాల్వ్ అయిపోయి 3-4 పాయింట్లు మళ్ళీ బోనస్ లైన్ కూడా క్రాస్ చేసిండు అని మన పీఈటీసే ఆర్గ్యూ చేస్తుంటారు. నో అది కొంచెం మనమే అలా ఇన్వాల్వ్ అవుతాం. ఆ గేమ్ అట్లా ఉంటది. కబడ్డీ ఇస్ ద గేమ్ వేర్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ అనమాట. చాలా మంది ఇన్వాల్వ్ అయిపోతాం ఆ గేమ్ లో, అంత ఎక్సైట్మెంట్ ఉంటది. సో కొంచెం మనం కంట్రోల్ ఉంటే అయిపోతుంది. దెన్ క్రాసింగ్ ద బోనస్ లైన్ గురించి ఇన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. బోనస్ లైన్ విల్ బి అప్లికబుల్ వెన్ దేర్ ఆర్ 6 or 7 members ఉన్నప్పుడు 1 point విల్ బి అవార్డెడ్ టు ద రైడర్ వెన్ క్రాసెస్ ద బోనస్ లైన్.
ఇదన్నీ మనం ఇంకొక క్లాస్ ఎప్పుడైనా ఆపర్చునిటీ, నాకు ఒక ఆపర్చునిటీ దొరికితే మరొకసారి బోర్డు పైన అండ్ విత్ గ్రౌండ్ లో కూడా చేసి చూపించవచ్చు, మనం డెమాన్స్ట్రేట్ చేసి చూపించవచ్చు. వాట్ ఈస్ ద క్రాస్, వాట్ ఈస్ ద టచ్ అన్నది, ఎందుకు మనము ఆ లెగ్ రేర్ ఫుట్ ఎందుకు గాలిలో ఉండాలి, కామెంటరీలో వినిండొచ్చు మీరు, రేర్ ఫుట్ ఎందుకు గాలిలో ఉండాలంటే ఈ షుడ్ ఎంటర్ ఇన్ టు దట్ పర్టికులర్ జోన్. బోనస్ లైన్ ఎండ్ లైన్ మధ్యన మనకి ఏదైతే 1.75 మీటర్స్ ఒక బ్లాక్ ఉందో ఆ బ్లాక్ లోకి ఎంటర్ అవ్వాలి. అంటే ఎంటర్ అవ్వడం అంటే ఏంటి, ఈ కాలు పెట్టి ఈ కాలు లేపితే నేను అందులోకి ఎంటర్ అయిపోయినట్ట. అంటే లీడింగ్ లెగ్ ఏదైతే ఉందో దాంతో ఆ జోన్ లోకి ఎంటర్ అయ్యి రేర్ ఫుట్ ని ఎయిర్ లో పెట్టిన అంటే ఐ ఎంటర్ ఇన్ టు దట్ జోన్ అనమాట. సో అందుకే మనం రేర్ ఫుట్ ఎయిర్ లో ఉండాలి, అందులోకి ఎంటర్ అవ్వాలి అని చెప్తాం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎందుకు కాదు, సెకండ్స్ లో యాక్షన్ ముగుస్తుంది. సో అంత క్విక్ గా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది బోనస్ పాయింట్ ని. దెన్ దేర్ విల్ బి నో రివైవల్ ఫర్ బోనస్ పాయింట్, అది గుర్తుపెట్టుకోవాలి. బోనస్ పాయింట్ కి రివైవల్ ఉండదు, అది మనందరికీ తెలిసే. దెన్ ప్లేయర్స్ ఆర్ సస్పెండెడ్ టెంపరీ. యా, ఇది కీలకమైన పాయింట్. ఇప్పుడు మనం వార్నింగ్ కార్డ్స్ చూసాం కాబట్టి ఒకవేళ ఎల్లో కార్డ్ ఇచ్చి ఒకవేళ ప్లేయర్ 2 minutes సస్పెండ్ అయ్యిండు, సో ఆ ప్లేయర్ ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఎస్, అదొక పనిష్మెంట్ ఆ టీమ్ కి. ఒక ప్లేయర్ ఏ టీమ్ లో మిస్టేక్ చేసిండు, వాడికి మనము ఎల్లో కార్డ్ చూపించినాం, 2 minutes పనిష్మెంట్ ఇచ్చినాం. అయితే వాడిని కన్సిడర్ చేయాల్సిందే, బికాస్ దట్ టీం అందరికి కూడా పనిష్మెంట్. అది ఒక ప్లేయర్ తప్పు చేసిండు అంటే ఆ టీం కి కూడా ఎఫెక్ట్ అన్నది ఉండాలి. సో దట్ ఈస్ వై ఇప్పుడు 7 members ఉన్నారు, ఒకరు అవుట్ అయ్యారు. 6 members ఉన్నారు, 6 members లో ఒకరు మిస్టేక్ చేసిండు, వానికి 2 minutes సస్పెన్షన్ ఇచ్చినాం అనుకుందాం. మనం ఇచ్చినప్పుడు వాళ్ళని 6 members కిందనే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఒకడు అవుట్ ఆఫ్ ద కోర్ట్ వెళ్ళినప్పటికీ కూడా 5 members ఆన్ ఫీల్డ్ ఉన్నప్పటికీ కూడా మనం 6 కింద కన్సిడర్ చేసి బోనస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే పనిష్మెంట్ అన్నది దొరకాలి. సో అన్న సింపుల్ లాజికే, అంత కాంప్లికేషన్ ఏం లేదు. పనిష్మెంట్ ఉంది కాబట్టి వాడిని కన్సిడర్ చేయాల్సిందే, అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. దెన్ రిజల్ట్ అయితే నాకౌట్ మ్యాచెస్ లో ఇది కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, నాకౌట్ మ్యాచెస్ లో టై అయినప్పుడు ఎట్లా చేయాలని. మనం నాకౌట్ మ్యాచెస్ ఎందుకు కండక్ట్ చేస్తుంటాము, మనకు అందరికీ తెలుసు, టోర్నమెంట్స్ గురించి చదువుకున్నాం కాబట్టి. నాకౌట్ అయితే తక్కువ టైం ఉన్నప్పుడు, తక్కువ ఎకానమీ ఉన్నప్పుడు, తక్కువ పీరియడ్ ఆఫ్ టైం. మోస్ట్లీ మన స్కూల్స్ లో, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్ లో మనకు తక్కువ టైమే ఉంటుంది. 3 days లో మొత్తం టోర్నమెంట్ కంప్లీట్ చేయాలి, 2 days ఇన్ 1 day లో కూడా కంప్లీట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అట్లాంటి టైంలో మనం విల్ గో ఫర్ నాకౌట్ ఓన్లీ. లీగ్ మ్యాచెస్ కి వెళ్ళాలంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రొవిజన్ ఉండాలి, లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉండాలి, ఐ మీన్ ఫెసిలిటీస్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఉండాలి. సో లీగ్ కి వెళ్ళాం, మనం ఓన్లీ నాకౌట్ మ్యాచెస్ కి వెళ్తాము ఇన్ ఎనీ గేమ్, బికాస్ ఆఫ్ టైం క్రైటీరియా. టైం ఉన్న స్పాన్ లో మనం కాంపిటీట్ చేసుకోవాలి కాబట్టి. దెన్ ఇక్కడ టై ఇన్ నాకౌట్ లో చూస్తే గనక రెండు టీమ్స్ ఈక్వల్ స్కోర్ చేసి టై అయినప్పుడు ఈచ్ రెఫరీ విల్ కాల్ ద క్యాప్టెన్స్ అండ్ ఆస్క్ దెమ్ టు ఫిల్ 7 members ఈచ్. ఓకే, మనం ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా 7 members ఉంటారో అదే విధంగా 7 members ని ఫిల్ చేయమని చెప్పడం జరుగుతుంది. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి అంటే బాక్ లైన్ విల్ బి ట్రీటెడ్ యాజ్ బోనస్ లైన్. ఓకే, మనకు మనం మెయిన్ మ్యాచ్ లో ఏముంటుంది, బాక్ లైన్, బోనస్ లైన్ సపరేట్ గా ఉంటాయి. వేరే టై అయినప్పుడు మాత్రం బాక్ లైన్ విల్ బి ట్రీటెడ్ యాజ్ బోనస్ లైన్. అంటే బాక్ లైన్ ఏదైతే క్రాస్ చేస్తాడో రేడర్, అప్పుడు రేడర్ విల్ గెట్ ద బోనస్ పాయింట్ అనమాట. అంటే మనకి డిఫెండర్స్ ఎక్కడ ఫీడ్ చేస్తారు, ఎక్కడ మనకి డిఫెన్స్ చేస్తారు అంటే బాక్ లైన్ పైన డిఫెన్స్ చేస్తారు అనమాట. రేడర్ ని బాక్ లైన్ క్రాస్ చేయకుండా అడ్డుకుంటారు. దెన్ ఇఫ్ ద రేడర్ సక్సీడెడ్ క్రాసింగ్ ద బాక్ లైన్, బోనస్ లైన్. ఎస్, రేడర్ ఒకవేళ బాక్ లైన్ క్రాస్ చేయడం సక్సీడ్ అయిందంటే బోనస్ లైన్ కి ఏవైతే పాయింట్స్ ఉంటాయో అవన్నీ ఆయనకు వస్తాయి అనమాట. అంటే బోనస్ పాయింట్ కి విల్ గెట్ ద బోనస్ పాయింట్. అండ్ after crossing the back line come bonus line, the raider puts out if the by the other defenders ఒకవేళ బాక్ లైన్ క్రాస్ చేసిన తర్వాత అవుట్ అయితే the raider will get the bonus point, defenders will get that tackle point అన్నమాట. అది మనకు కూడా we all know that. Okay, the out or revival will not be applicable because 7 కి 7 ఫీడ్ అయి ఉన్నారు కాబట్టి, ఫీల్డ్ పైన ఉన్నారు కాబట్టి నో అవుట్, నో రివైవల్. ఓన్లీ 5 రైడ్స్ రూల్ అన్నది ఇంప్లిమెంట్ చేస్తాం. అయితే మనము నాకౌట్ లో టై బ్రేక్ కబడ్డీలో ఏం చేస్తారంటే 5 రైడ్స్ రూల్ అని చెప్పుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే రెఫరీ విల్ కాల్ ద క్యాప్టెన్స్ అండ్ 5 రైడ్స్, ఎవరు ఫస్ట్ రైడ్ చేస్తారు, ఎవరు సెకండ్ రైడ్, ఉన్న 7 members లో ఫస్ట్ రైడ్ ఎవరు, సెకండ్ రైడ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు, ఫిఫ్త్ ఎవరు, ఆర్డర్ ఆఫ్ రైడింగ్ అన్నది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఆర్డర్ ఆఫ్ రైడింగ్, ఇక్కడ ఒక ఆర్డర్ ఆఫ్ రైడింగ్ అన్నది తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అకార్డింగ్ టు ద ఆర్డర్ దే విల్ గో ఫర్ ద రైడింగ్. రియల్ మ్యాచ్ లాగానే ఉంటుంది కానీ బాక్ లైన్ పైన మనకి యాక్షన్ జరుగుతుంది అంట. బాక్ లైన్ పైన మొత్తం యాక్షన్ అన్నది జరుగుతుంది. ఎవరైతే ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేస్తారో అప్పుడు వాళ్ళు దే విల్ డిక్లేర్డ్ యాజ్ విన్నర్స్. ఇన్ కేస్ ఈ 5 రైడ్స్ చేసిన వాళ్ళు కూడా ఈక్వల్ పాయింట్స్, అపోనెంట్ టీం కూడా 5 రైడ్స్ లో ఈక్వల్ పాయింట్స్ సాధించిన అనుకుందాం సపోజ్, అప్పుడు మళ్ళీ టై అవుతుంది.
సో ఇక్కడ మనకి ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టై బ్రేక్ 5 రైడ్స్ అప్పుడు ఫస్ట్ మ్యాచ్ లో ఎవరైతే టాస్ విన్ అయ్యి రైడ్ అనుకున్నారో వాళ్ళే రైడ్ చేయడం జరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి, అక్కడ చిన్న కన్ఫ్యూషన్ ఉంటుంది. సో దెన్ విల్ గో టు ద ఇప్పుడు టై బ్రేక్ లో కూడా ఇద్దరికి ఈక్వల్ అయినప్పుడు గోల్డెన్ రైడ్ అన్నది ఒకటి ఉంటుంది. అంటే 5 రైడ్స్ రూల్ ఒకటి, గోల్డెన్ రైడ్ ఒకటి. మనం అఫిషియేటింగ్ చేస్తున్నాం, టీఈటీస్ మీ అఫిషియేటింగ్ చేస్తాం కాబట్టి 5 రైడ్ రూల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్ ఆఫ్ రైడింగ్ ఇవ్వమని చెప్పి ఇన్ కేస్ ఈ 5 రైడర్స్ లో ఎవరికైనా ఇంజురీ అయింది అప్పుడు ఏం చేస్తారంటే మిగతా రిమైనింగ్ ఇద్దరు డిఫెండర్స్ ఉంటారు కదా దాంట్లో నుంచే తీసుకోవాలి, కానీ బయట నుంచి సబ్స్టిట్యూషన్ మాత్రం నాట్ అలౌడ్. అదొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ గోల్డెన్ రైడ్ రూల్ వస్తుంది. గోల్డెన్ రైడ్ అన్నది ఒకటే రైడ్, దానికి టాస్ సపరేట్ గా తీసుకోవడం జరుగుతుంది. సపరేట్ గా టాస్ మళ్ళీ ఫ్రెష్ గా టాస్ తీసుకోవడం జరుగుతుంది. హూ విల్ విన్ దే విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు గో ఫర్ రైడ్ అనమాట. దీంట్లో కూడా సేమ్ బాక్ లైన్ విల్ బి ట్రీటెడ్ యాజ్ బోనస్ లైన్. సో నేను వెళ్తున్నా గోల్డెన్ రైడ్ కి మా టీం నుండి, ఐ క్రాస్ ఇట్ ద బాక్ లైన్. సో దెన్ వాట్ బాక్ లైన్ క్రాస్ చేయాలని ఎందుకు చూస్తాం, బాక్ లైన్ పైన డిఫెండర్స్ డిఫెన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఐ ట్రై ఫర్ ద టచ్. సో మోస్ట్లీ అక్కడే గేమ్ ఫినిష్ అయిపోతుంది. బికాస్ డిఫెండర్స్ ఎవరో ఒకరు బాక్ లైన్ పైన మనకి డిఫెన్స్ జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు టచ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మనకు అడ్వాంటేజ్ రైడర్ కి. దట్స్ వై గోల్డెన్ రైడ్, ద పర్సన్ హూ ఇస్ గోయింగ్ ఫర్ ఎ రైడ్ ఆయనకు ఒక అడ్వాంటేజ్, టచ్ కోసం ప్రయత్నిస్తాడు, పాయింట్స్ సాధిస్తాడు. అదంతా మళ్ళీ స్ట్రాటజీ కిందకి వస్తుంది. ఆ సిచ్యువేషన్ లో రైడర్ దేనికోసం ట్రై చేయాలన్నది మనకి ఒక కోచ్ స్ట్రాటజీ కిందకి వస్తుంది అనమాట. పాయింట్ కోసం ట్రై చేయాలా, బోనస్ కోసం ట్రై చేయాలా, టచ్ కోసం ట్రై చేయాలా అన్నది. ఓకే, ఇన్ కేస్ గోల్డెన్ రైడ్ లో కూడా టై అయితే ఏం చేస్తామంటే గోల్డెన్ రైడ్ టై ఎట్లా అవుతుంది, ఒక పాయింట్ తీసుకొస్తారు కదా అని మేబీ కొంతమందికి డౌట్ ఉండొచ్చు, బికాస్ నాన్ కబడ్డీ వాళ్ళకి. ఎందుకంటే గోల్డెన్ రైడ్ వెళ్ళి బోనస్ చేసాడు, బోనస్ పాయింట్ వచ్చింది, నేను విన్ అయినా అనుకొని వస్తున్న వ్యక్తి రైడర్ ని ట్యాకిల్ చేసి అనుకుందాం. సో దెన్ దెర్ ఇస్ ఎ టై అగైన్. గోల్డెన్ రైడ్ సిచ్యువేషన్ లో కూడా మళ్ళీ టై జరిగే ఛాన్స్ ఉంది అక్కడ. సో దేర్ వాట్ వి విల్ డూ అంటే ప్రీవియస్లీ వి యూస్ టు డూ ఫర్ ఇక్కడ మనకి రూల్స్ లో కూడా అదే ఇచ్చారు, అఫీషియల్ రూల్స్ లో కూడా టాస్ వేయడం జరుగుతుంది అనమాట. టాస్ ద్వారా ఇది డిసైడ్ చేయడం జరుగుతుంది. బట్ దీనికి మనకి కేలో జూనియర్ కబడ్డీ వస్తుంది, కేబిడి జూనియర్స్ అని వస్తుంది. ప్రో కబడ్డీలో పిల్లల కోసం అని కబడ్డీ కాండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఈ గోల్డెన్ రైడ్ కంటిన్యూ చేసి ఇప్పుడు ఒక రైడ్ మనకి గోల్డెన్ రైడ్ ఇచ్చారు. సో మళ్ళీ టాస్ కోసం ఎందుకు వెళ్ళాలి, అపోనెంట్ టీమ్ కి ఒక ఛాన్స్ ఇద్దాం గోల్డెన్ రైడ్ అన్నట్టుగా వాళ్ళు కొంచెం చేంజ్ చేయడం జరిగింది. ఇంకా దాన్ని మన వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, ఫెడరేషన్ తోని యాక్సెప్ట్ చేసిన తర్వాతనే మనకి అది రూల్ కింద కన్వర్ట్ అవుతుంది. సో నాకౌట్ లో ఎలా టై బ్రేక్ ని ఎలా బ్రేక్ చేయాలన్నది మనకి ఇప్పుడు ఒక ఐడియా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లీగ్ లో ఉంది, లీగ్ గురించి చెప్పాలంటే ఇట్ టేక్స్ టైం. ఓకే, లీగ్ ఆల్రెడీ మనకి స్కోర్ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో ఇవన్నీ చదివే కంటే కూడా ఇప్పుడు మీరు ఆల్రెడీ లీగ్ మ్యాచెస్ చూస్తున్నాం ప్రో కబడ్డీలో. ఓకే, ఈచ్ టీమ్ విల్ గెట్ ద పాయింట్స్. మ్యాచ్ విన్ అయితే పాయింట్స్, ప్రో కబడ్డీలో అయితే 5 పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం మనం ఫెడరేషన్ ద్వారా అయితే 2 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాచ్ డ్రా అయితే 1 పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా పాయింట్స్ అన్నింటినీ స్కోర్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం స్కోర్ డిఫరెన్స్ కూడా మనం ఎస్డి అని చూస్తాం స్కోర్ బోర్డ్ లో, స్కోర్ డిఫరెన్స్ అనమాట. ఏ టీమ్ కి ఎంత స్కోర్ ప్లస్ ఉంది, ఎంత మైనస్ ఉన్నదని చూసి దాన్ని బట్టి మనము లీగ్ లో డిసైడ్ చేయడం జరుగుతుంది. దెన్ విల్ గో ఫర్ వార్నింగ్ కార్డ్స్ గురించి. గ్రీన్ కార్డు, ఎల్లో కార్డు అండ్ అంటే ఇంకా కొంచెం డీటెయిల్ గా నేను అప్పుడు ఇంట్రొడక్షన్ లో పవర్ పాయింట్ లో ఏమని చెప్పామంటే జస్ట్ వార్నింగ్ కార్డు ఉంటది, అది ఉంటది అని చెప్పినాము. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇంప్లిమెంట్ ఆఫ్ రూల్స్. ఎప్పుడు పెనాల్టీ, ఎప్పుడు యాక్షన్ ఇవ్వాలన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మన పీఈటీస్ అందరికి కూడా. ఎప్పుడు టెక్నికల్ పాయింట్ ఇవ్వాలి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు జరిగిన చేంజెస్ బట్టి టెక్నికల్ పాయింట్ అనే అస్త్రం మన దగ్గర ఉంది. అఫీషియల్స్ కి ఇదివరకు ఉన్న రెస్పెక్ట్ కంటే కూడా ప్రో కబడ్డీ తర్వాత రెస్పెక్ట్ ఎక్కువ పెరిగింది. బికాస్ వీ హ్యావ్ దట్ పవర్ అనమాట. మనకి వార్నింగ్ కార్డ్స్ చూపించే పవర్ ఉంది, అపోనెంట్ టీమ్స్ కి అఫీషియల్ టెక్నికల్ పాయింట్ ఇచ్చే అవకాశం ఉంది. టెక్నికల్ పాయింట్ అంటే ఏంది, పాయింట్ వెళ్తుందన్న భయం అన్నది క్రియేట్ చేయాలి ప్లేయర్స్ లోపల. మీకు తెలుసో తెలియదో, వెన్ వీ యూస్ టు ప్లే అప్పుడు అఫీషియల్స్ కూడా ప్లేయర్స్ కి భయపడేవాళ్ళు. అంటే ఒక సందర్భంలో ఒక లెవెల్ ఆఫ్ ప్లేయర్స్ ఉంటారు, ఒక నేషనల్ లెవెల్ ఆడిన ప్లేయర్స్ ఉన్నప్పుడు అఫీషియల్స్ ని కూడా బెదిరించేవాళ్ళు అనమాట. సో కబడ్డీ అంటేనే అమ్మ దండ అనుకునే వాళ్ళు. సో అట్లాంటి సిచ్యువేషన్ నుంచి వాళ్ళల్లో ఒక డిసిప్లిన్ అన్నది క్రియేట్ చేయాలి, ఒక సీరియస్నెస్ అన్నది క్రియేట్ చేయాలి గేమ్ కి. కాబట్టి ఇవన్నీ పెనాల్టీ ఇవ్వడం జరిగింది అనమాట. ఏ సిచ్యువేషన్ లో ఇస్తాం అన్నది. ఇంప్రాపర్ క్యాంట్ కబడ్డీ కాకుండా, కబడ్డీ ఈజ్ అన్ అఫీషియల్ వర్డ్ విచ్ ఈస్ అప్రూవ్డ్ బై ద ఫెడరేషన్.
సో అప్రూవ్డ్ బై ఫెడరేషన్ నుంచి అప్రూవ్ అయినటువంటి వర్డ్ మాత్రమే వాడాలి. దాన్ని కట్టకుండా మన ఇష్టం వచ్చిన వర్డ్ వాడతా అంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ అక్సెప్టబుల్. సో రైడ్ క్యాన్సిల్ చేస్తారంటే లేదు, విల్ గివ్ అన్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. టెక్నికల్ పాయింట్ విల్ బి గివెన్. కబడ్డీ కాకుండా వాడతారు కాబట్టి. దెన్ రైడ్ అవుట్ ఆఫ్ టర్న్. రైడ్ టైం ఏంటి మనకి ఇప్పుడు 30 seconds. సో 30 seconds లోపల he has to finish his action. 30 seconds దాటిన తర్వాత కూడా ఉంటే కూడా విల్ కాల్ హిమ్ బ్యాక్ అండ్ విల్ గివ్ అపోనెంట్ కి ఒక టెక్నికల్ పాయింట్. దెన్ in that particular situation, okay, then even raider is also out of turn. Raider will also out, one technical point kuda veltundi anamata. Then entry of more than one raider in one opponents. Okay, double entry manam idivaraku anukune vallam double entry ane maata normal ga vaade vallam. So aa situation lo kuda opponent team ki one technical point ఇవ్వడం జరుగుతుంది అండ్ రైడ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. అంటే ఇదివరకు ఉన్న పాత రూల్స్ లో చూస్తే కనుక డబుల్ ఎంట్రీ అయిందంటే వీళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా అపోనెంట్ టీమ్ కి రైడ్ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. అట్లా కాకుండా ఇప్పుడు ఏంటంటే డబుల్ ఎంట్రీ అయినా కూడా టెక్నికల్ పాయింట్ వెళ్తుంది. దట్ సేమ్ టీమ్ విల్ గో ఫర్ రైడ్. ఎందుకు అంటే దేర్ ఇస్ ఎ కౌంట్, థర్డ్ రైడ్ కోసం కౌంట్ అన్నది ఉంది కాబట్టి ఆ డబుల్ ఎంట్రీ అన్నదాన్ని మనం ఇట్లా కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. దెన్ విల్ గో ఫర్ రైడర్ ఫెయిల్స్ టు స్టార్ట్ విదిన్ 5 seconds. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. పోరా రైడ్కి వెళ్ళు అని మనం తోయాల్సి వస్తుంది. స్కూల్ లెవెల్లో మనం పిల్లల్ని చూస్తూ ఉంటాం, రైడ్కి వెళ్ళండి అని తోయాల్సి వస్తుంది. సో 5 seconds లో దే హ్యావ్ టు స్టార్ట్ ద రైడ్ అనమాట. అంత లోపల రైడ్ ఎవరో ఒకరు డిసైడ్ అయ్యి రైడ్ స్టార్ట్ చేయాలి. మనం చాలా సందర్భాలలో స్కూల్ లెవెల్లో చూస్తూ ఉంటాం, పిల్లల్ని నువ్వు పో అని తోసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు చాలా చేంజ్ అయింది. యాక్చువల్లీ పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ అయిపోయింది కబడ్డీ పైన. సో దట్ ఈస్ అనదర్ థింగ్. 5 seconds లో రైడ్ అనేది స్టార్ట్ చేయాలి. దెన్ వైలేటింగ్ టాకిల్స్ మనం ఆల్రెడీ చెప్పినాము, ఓన్లీ లిమ్స్ ట్రంక్ మాత్రమే వాడాలి అని. వైలేటింగ్ ద టాకిల్, ఇంజూరియస్ ప్లే, సిజరింగ్, unfair play, deliberately holding any part of the raider's body other than his limbs, trunk and clothes, hair ఏది పట్టుకున్నా కూడా మనం ఆ డిఫెండర్ విల్ బి డిక్లేర్డ్ అవుట్ అండ్ ద రైడర్ విల్ బి సేవ్. ఓకే, ఒకవేళ హెయిర్ పట్టుకొని సపోజ్ జెర్సీ బట్టి పుల్ చేసిండ్రు అనుకుందాం, దట్ పర్టికులర్ పుల్ ఎవరైతే పుల్ చేశారో ఆర్ డిఫెండర్ ఈజ్ అవుట్ అండ్ రైడర్ ఈజ్ సేఫ్. సో గ్రీన్ కార్డ్ కూడా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్ చేయొద్దు అని వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ లో. ఇఫ్ ఇట్ ఈస్ మళ్ళీ డీప్ ఇంకా ఎక్కువ ఈ ఆర్గ్యుమెంట్ చేస్తే కనుక ఎల్లో కార్డ్ వరకు కూడా మనం వెళ్ళొచ్చు అని. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి మనం స్క్రీన్ షాట్ తీసి మనం ఎవరైనా కోచింగ్ అఫిషియేటింగ్ కి వెళ్తున్నాం అంటే పెట్టుకుంటే బెస్ట్. అప్పుడప్పుడు రీకలెక్ట్ చేసుకుంటే మనకు కూడా గుర్తుంటారు. Then when raider is prompted or instructed by the team during the raid, okay, outside నుంచి మనం వచ్చేరా మనం వింటూ ఉంటాం, పిల్లలు అంటుంటారు వచ్చే దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో అలాంటివన్నీ అవాయిడ్ చేయడం కోసం మనం ఆల్రెడీ అంటున్నాం కదా, కబడ్డీని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో చూడాలి అంటే ఇలాంటి చిన్న వాటిని మనం ఇక్కడే ఖండించాలి అని, పిల్లలకి డిసిప్లిన్ అన్నది నేర్పించాలి. దెన్ ప్రివెంటింగ్ ద రైడర్ టు టేక్ హిస్ టర్న్ ఆఫ్ రైడ్ కి రానియకుండా డిఫెండర్స్ మిడ్ లైన్ దగ్గర అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. అదొక టెక్నిక్. మనం మళ్ళీ డీప్ గా స్ట్రాటజీలోకి వెళ్తే అది జరుగుతూ ఉంటుంది అనమాట. రైడర్ ని మన కోర్టులోకి రానివ్వకుండా అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. అది వెరీ రేర్ గా చూస్తూ ఉంటాము. అట్లాంటి టైంలో కూడా మనం ఒక టెక్నికల్ పాయింట్ ఇవ్వచ్చు అని. దెన్ violation of any rule by the player or team or coach during the timeouts of substitutions. Okay, timeouts appudu kuda they have to be on field. Timeout తీసుకున్నాం కదా అని అట్లా అని తిరిగేసి వస్తామంటే ఒప్పుకోదు. ఆన్ ఫీల్డ్. సబ్స్టిట్యూషన్ అప్పుడు కూడా ఆన్ ఫీల్డ్ ప్రాపర్ జోన్ అన్నది ఉంటుంది, దాంట్లోనే మనము సబ్స్టిట్యూట్ అనేది చేస్తాం. సో ఇది మనం ఎవ్రీవన్ ఫాలో అవుతూ ఉంటారు. ఇన్ కేస్ అదేమన్నా బ్రేక్ అవుతే విల్ గో ఫర్ టెక్నికల్ పాయింట్ ఇవ్వచ్చు. మనకు ఆ రైట్ ఉంది అంటే ఎవరైతే అఫిషియేటింగ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఈ అస్త్రాలన్నీ ఉన్నాయన్నమాట. Then if a coach enter the play field during the match, yes, coach ki enter avvadaniki chance అవకాశం లేదు. ఒకవేళ ఓవర్ ఎగ్జైట్ అయిపోయి కోచెస్ గనుక ప్లే ఫీల్డ్ లోకి వస్తే వాళ్ళకు కూడా వార్నింగ్ కార్డ్ ఇవ్వచ్చు, కోచెస్ కి కూడా వార్నింగ్ కార్డ్ ఇవ్వచ్చు, టెక్నికల్ పాయింట్ ఇవ్వచ్చు. దెన్ వన్ ఆఫ్ ద టెక్నికల్ ఇఫ్ ద ప్లేయర్ లీవ్స్ ద కోర్ట్ డ్యూరింగ్ ద టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ద మ్యాచ్. ఓకే, 2 minutes సస్పెన్షన్ చేసాము, వాడు నన్ను సస్పెండ్ చేసిండు, 2 minutes వరకు నేను ఎక్కడైనా తిరిగి రావచ్చు అనడానికి లేదు. హీ హాస్ టు బి దేర్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ లో కూర్చోవాల్సిందే. ఓకే, ఇవన్నీ మనము ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్స్ నుంచి స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ లో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తేనే మనకి ఇంకా లో లెవెల్లో ప్లేయర్స్, మన స్కూల్ లెవెల్లో ప్లేయర్స్, చిన్న పిల్లలు ఎవరైతే ఇప్పుడిప్పుడు అప్కమింగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది బాగా అలవాటు అయిపోతుంది. ఒక డిసిప్లిన్ అన్నది గేమ్ లో ఫామ్ అవుతుంది.
Then if a team takes more than 15 seconds to re-entry, idokati 5 seconds lo raid start cheyali, 15 seconds lo all out aina vallandaru all in avvali. 15 seconds లో ఆల్ ఇన్ అవ్వలేదు అంటే మనము ఒక టెక్నికల్ పాయింట్ ఇవ్వచ్చు. ఇంకొక 15 సెకండ్స్ లో ఆల్ అవ్వాలంటే అట్లా 1 minute వరకు చూసి తర్వాత టీమ్ ని డిస్క్వాలిఫై చేసే రైట్ మనకుంది. Then in the team of if the team fails to enter the court within 1 minute or ఓకే అట్లాంటప్పుడు మ్యాచ్ మొత్తం క్యాన్సిల్ చేయొచ్చు. దిస్ ఇస్ ద ప్లే ఫీల్డ్. ఇది మనకు అందరికి గుర్తు ఎంత లెవెల్లో ఉంటుంది అన్నది. అయితే మనకి ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే యాక్చువల్లీ కోర్ట్ మార్కింగ్ చేసేటప్పుడు టైం ఉందా మనకి? ఉంది కదా. సో మనం కోర్ట్ మార్కింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఎలాంటి పెబుల్స్, రాళ్ళు, స్టోన్స్ ఏం లేకుండా ఒకవేళ పర్మనెంట్ కోర్ట్ మార్కింగ్ చేయాలి అంటే కనుక ఒక అట్లీస్ట్ 1 meter అంత డిగ్ చేయగలగాలి. డిగ్ చేసిన తర్వాత దాంట్లో ఒక లేయర్ మొత్తము స్టోన్స్ వేయడం, ఒక లేయర్ మొత్తం స్టోన్స్ అంటే చిన్న చిన్న మన కంకర ఉంటది కదా, కంకర వేసి తర్వాత మట్టి, తర్వాత ఇసుక, తర్వాత మళ్ళొక సార్ట్ ఆఫ్ సాయిల్ మట్టి, మళ్ళొక రకమైన మట్టి, మళ్ళీ తర్వాత పొట్టు అవన్నీ వేస్తూ రోల్ చేస్తూ అంటే లైక్ మడ్డు పైన ఎంత స్మూత్నెస్ ఉంటుందో అంత స్మూత్నెస్ మనకి కోర్ట్ లో కూడా ఉండేది. ఒకప్పుడు క్లబ్స్ లో అలాంటి మ్యాచెస్ అలాంటి కోర్ట్స్ మేము కూడా ప్రిపేర్ చేసుకున్నాము, మాది శ్రీకృష్ణ క్లబ్. సో అట్లా హైదరాబాద్ శ్రీకృష్ణ క్లబ్ లోనే ఆడేది మేము. సో మా క్లబ్ అట్లా ప్రిపేర్ చేసుకునేది. ఈవెన్ ఎన్ఐఎస్ లో కూడా కోర్ట్ ప్రిపరేషన్ లో అదే చెప్పారు. ఇప్పుడు మనకు మ్యాట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అంత అవసరం లేదు. బట్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నాం కాబట్టి స్టిల్ పిల్లలకి ఇంజురీస్ కాకుండా, పిల్లలకి ఇబ్బంది కలగకుండా కొంచెం స్మూత్ గా ఉండే ఏరియా అండ్ కొంచెం ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ లేనటువంటి ఏరియా చూసుకొని మనము కోర్ట్ మార్కింగ్ చేసుకుంటే ఇట్స్ బెటర్. అండ్ కోర్ట్ మార్కింగ్ లో కూడా మనకు పైథాగరస్ సిద్ధాంతం తెలుసు కదా, 3, 4, 5 మెథడ్ ని ఫాలో అవ్వాలి. ఒక్క స్ట్రైట్ లైన్ ఉంటే చాలు మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఖోఖో కోర్ట్ అయినా సరే, కబడ్డీ కోర్ట్ అయినా సరే, ఒక స్ట్రైట్ లైన్ దొరికితే బేస్డ్ ఆన్ దట్ విల్ గో ఫర్ ద. అందుకే మనం ఎప్పుడే గానీ ఆ డయాగ్నల్ ఏవైతే లెంత్ ఉంటాయో 13 meters by 10 meters డయాగ్నల్ మెజర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనము క్యాల్కులేట్ చేసి పెట్టుకోవాలి. ఈవెన్ ఐ టెల్ మై స్టూడెంట్స్ ఆల్సో, ఇప్పుడు బీపీఎడ్ స్టూడెంట్స్ కి అదే చెప్తాను నేను. ఒక పాకెట్ డైరీ బాస్కెట్ కబడ్డీకి డయాగ్నల్ మెజర్మెంట్స్ ఏంటి, బాస్కెట్బాల్ కోర్ట్ వేయాలనుకుంటే వాట్ ఆర్ ద, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ అంటే ఓకే మనం వెల్ బిల్ట్ ఉండాలనుకోండి, వాలీబాల్ కోర్ట్ మనకు గవర్నమెంట్ స్కూల్స్ లో ఉంటుంది. సో 9 by 8 meters, 9 by 18 meters. సో దాని డయాగ్నల్ లెంత్ ఎంత వస్తుంది అది వేసుకుంటే, డయాగ్నల్ లెంత్ ఎంత వస్తుంది అంటే గ్రౌండ్ వంకర టింకర్ కాకుండా ప్రాపర్ గా డ్రా చేయడం అండ్ ఈజీ టు డ్రా, అవి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అవన్నీ ఒక పాకెట్ డైరీలో మెయింటైన్ చేసుకోవాలి. అది ఎప్పుడంటే అప్పుడు మనము ఈజీగా చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ఫోన్ అని అనుకుంటున్నాము, బట్ స్టిల్ మన ఎఫర్ట్ కూడా కనిపించాలి కాబట్టి కొంచెం ఆ డయాగ్నల్ దాని ఫార్ములా ఏంటి, 1 length హోల్ స్క్వేర్ ప్లస్ 1 width హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్. అంతే సింపుల్. 13 meters by 10 meters ఉంది, 13 meters హోల్ స్క్వేర్ ప్లస్ 10 meters హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ వేస్తే మనకు 16 meters చేంజ్ లో మనకి డయాగ్నల్ లెంత్ అనేది వస్తుంది. దెన్ అట్లా దాంట్లో మళ్ళీ ఇండోర్ కబడ్డీ, సర్కిల్ కబడ్డీ, అట్లా డిఫరెంట్ కబడ్డీస్ ఉన్నాయి. మనకు మెయిన్ కబడ్డీ ఇప్పుడు ఏదైతే పిల్లలు ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారో, పిల్లలు ఎక్కువగా అయితే ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని కనుక కబడ్డీ ఇది చేస్తే. ఇంకొక కీ పాయింట్ నేర్పించాలి మన స్కూల్లో పీఈటీస్ ని. పిల్లలలో టాలెంట్ ఎట్లా ఐడెంటిఫై చేయాలా, పిల్లల్ని కబడ్డీకి పనికొస్తారా లేదా ఎట్లా డిసైడ్ చేయాలి అంటే చాలా సింపుల్. ఓకే, మనందరికీ తెలుసు ఫిజికల్ ఫిట్నెస్ ఫ్యాక్టర్స్ ఉంటాయని, బికాస్ ఆల్ ఆర్ ట్రైన్డ్ పర్సన్స్ మీ కాబట్టి మనందరికీ తెలుసు స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, స్ట్రెంగ్త్, స్పీడ్, కోఆర్డినేషన్, ఫ్లెక్సిబిలిటీ. దీస్ ఆర్ ద 5 ఫిట్నెస్ ఫ్యాక్టర్స్ అనమాట. ఓకే, ఎండ్యూరెన్స్ అంటే ఏంటి, బేసిక్ మనందరికీ తెలిసి ఉండాలి. దట్ ఈస్ ద ఎబిలిటీ టు ఫర్ ఏ లాంగర్ డ్యూరేషన్. ఏదైనా పనిని మనం చాలా సేపు చేయగలిగే కెపాసిటీని ఎండ్యూరెన్స్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు 40 minutes ఆడాలి గేమ్ అంటే ఒక 1 hour వరకు కూడా, ఒక 1.5 hour వరకు కూడా ఆయన సస్టైన్ అయ్యేంత కెపాసిటీ మనము కబడ్డీ ప్లేయర్స్ లో తయారు చేయాలి. ఇప్పుడు ఫుట్బాల్ ఉంది, అది ఎక్కువ డ్యూరేషన్ ఉన్న గేమ్ కాబట్టి దాన్ని మించి మనం ట్రైనింగ్ ఇస్తే వాడు ఆ గేమ్ ని ఆడగలుగుతాడు. ఈవెన్ కబడ్డీలో కూడా సేమ్ అనమాట. ఎండ్యూరెన్స్ కెపాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. హౌ వి విల్ డెవలప్ దట్ ఎండ్యూరెన్స్ కెపాసిటీ అంటే రన్నింగ్ చేయించడం వల్ల, కంటిన్యూస్ రన్నింగ్ చేయించడం వల్ల, కంటిన్యూస్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల. కంటిన్యూస్ రన్నింగ్ స్పీడ్ కాదు, ఒకే పేస్ లో కంటిన్యూస్ రన్నింగ్ చేస్తే ఆ లంగ్ లో ఒక రకమైన స్ట్రెంగ్త్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎండ్యూరెన్స్ కెపాసిటీ అనేది బిల్డ్ అవుతుంది. దెన్ విల్ గో ఫర్ స్ట్రెంగ్త్. వాట్ ఈస్ స్ట్రెంగ్త్? స్ట్రెంగ్త్ ని మనం ఎట్లా డిఫైన్ చేస్తాం? ఇట్ ఈస్ ఎబిలిటీ టు లిఫ్ట్ అన్ యాక్టివిటీ ఆర్ టు అగేన్స్ట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్.
ఈస్ కాల్డ్ స్ట్రెంగ్త్. ఓకే, నేను ఏదైనా ఆబ్జెక్ట్ ని అగేన్స్ట్ ద ఫోర్స్ ఐఎమ్ లిఫ్టింగ్ ఫ్రమ్ ద గ్రౌండ్ అంటే దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. ఒక ఆబ్జెక్ట్ నేను లిఫ్ట్ చేస్తున్నా అంటే అది నా స్ట్రెంగ్త్. కిందికి ఏం పుల్ చేస్తుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది పుల్ చేస్తుంది. దానికి అగేన్స్ట్ గా నేను లిఫ్ట్ చేస్తున్నా అంటే అది నా బలం. సో దట్ ఈస్ వాట్ స్ట్రెంగ్త్. సో దానికోసమని మనము పిల్లలకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఓన్ బాడీ ఎక్సర్సైజెస్ ఇవ్వచ్చు, లేకపోతే పార్ట్నర్ ఎక్సర్సైజెస్. సింపుల్ గా మనకి ఎక్విప్మెంట్ అవైలబిలిటీ ఉండదు గవర్నమెంట్ స్కూల్స్ లో. సో మనం ఏం చేయొచ్చు అంటే సర్క్యూట్ ట్రైనింగ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఒక 12 స్టేషన్స్ లో, మన అందరికీ తెలుసు కదా సర్క్యూట్ ట్రైనింగ్ అంటే డిఫరెంట్ స్టేషన్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టేషన్ లో డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేస్తూ వెళ్ళాలి. సో ఫస్ట్ ఓన్ బాడీతో డిఫరెంట్ ఎక్సర్సైజెస్ క్రియేట్ చేయొచ్చు. తర్వాత పార్ట్నర్ తో సిట్అప్స్, పార్ట్నర్స్ తో పుష్అప్స్, పార్ట్నర్స్ తో పుల్ అండ్ పుష్, డిఫరెంట్ వి చేసి మనం అట్లా స్ట్రెంగ్త్ ని డెవలప్ చేయొచ్చు. దెన్ స్పీడ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అగేన్స్ట్ ద టైమ్ ఈస్ ద క్రైటీరియా వెన్ యూ క్యాల్కులేట్ ద స్పీడ్. దెన్ ఎండ్యూరెన్స్, స్ట్రెంగ్త్, స్పీడ్ అయిపోయింది. దెన్ ఫ్లెక్సిబిలిటీ, ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ద జాయింట్స్ అనమాట. జాయింట్స్ యొక్క ఎంత రీచ్ ఉంది, ఓకే, రేంజ్ ఆఫ్ మూమెంట్ నియర్ ద జాయింట్స్ అన్నది మనం చూస్తాం, ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంది అన్నది. సో దెన్ కోఆర్డినేషన్, న్యూరోమస్కులర్ కోఆర్డినేషన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఎవ్రీథింగ్ అనమాట. ఐ అండ్ లెగ్స్ కోఆర్డినేషన్ ఎవ్రీవేర్. ఇప్పుడు ఒక క్రికెటర్ బ్యాట్ తో 6 కొడుతున్నాడు అంటే బాల్ ని ఎస్టిమేట్ చేయగలగాలి, బాల్ ని కోఆర్డినేట్ చేసుకోగలగాలి. దెన్ ఓన్లీ ఎక్కడ షాట్ పడుతుంది, ఎక్కడ బాల్ వస్తుంది అన్నది ఐడియాతో కొట్టడం జరుగుతుంది. ఈవెన్ కబడ్డీలో కూడా అంతే అనమాట. రేడ్కి వెళ్ళింది అనుకోండి, ఎంత రేంజ్ లో నేను మూమెంట్ తీసుకుంటే నాకు డిఫెండర్ టచ్ అవుతాడు అన్నది ఒక ఐడియా. సో దట్ ఈస్ వాట్ కోఆర్డినేషన్. సో దీస్ ఆర్ ద 5 క్వాలిటీస్ మనం ఇంప్రూవ్ చేయాలి. మళ్ళీ మనం ఎజిలిటీ అంటారు కదా, అంటే ఎజిలిటీ కమ్స్ అండర్ ఫ్లెక్సిబిలిటీ అగైన్. ఓకే, రియాక్షన్ స్పీడ్, ద కాంబినేషన్ ఆఫ్ దీస్ 5 ఫ్యాక్టర్స్. ఈ 5 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కాంబినేషన్ లో డిఫరెంట్ స్ట్రెంగ్త్ అనేవి ఫామ్ అవుతాయి. స్పీడ్ అండ్ స్ట్రెంగ్త్ కలిసింది ఎక్స్ప్లోజివ్ పవర్ అన్నది వస్తుంది. నువ్వు స్పీడ్ లో గుడ్ ఉన్నావు, స్ట్రెంగ్త్ లో గుడ్ ఉన్నావు, ఆటోమేటిక్ గా ఒక ఎక్స్ప్లోజర్ అన్నది వస్తుంది. పవన్ కుమార్ షేరావత్ ఆన్ ద స్పాట్ లో 6 feet హైట్ జంప్ చేయగలుగుతున్నాడు అంటే హీ హాస్ దట్ ఎక్స్ప్లోజివ్ పవర్. అంటే మన ఏరియా కబడ్డీ చాలా చిన్న కోర్ట్ లో మాక్సిమం పవర్ ని చూపించాలి వాళ్ళు. సో దాన్ని మనం ఎట్లా డెవలప్ చేయాలి, పిల్లలలో ఎట్లా మనం తీసుకురావాలి అన్నది ఒక మళ్ళీ పెద్ద ట్రైనింగ్ సబ్జెక్ట్ వేరే ఉంటది, కానీ ఓకే బ్రీఫ్ గా టచ్ చేస్తున్నాను నేను. సో అట్లా అనమాట. 5 క్వాలిటీస్ అన్నవి అన్ని గేమ్స్ కి అవసరమే. ఆల్ గేమ్స్ రిక్వైర్డ్ ఆల్ దీస్ 5 ఫ్యాక్టర్స్. సో రేషియో డిఫర్స్ అనమాట. కొంతమందిలో కొన్ని క్వాలిటీస్ డామినేట్ చేస్తాయి, కొంతమంది స్ట్రెంగ్త్ డామినేట్ చేస్తుంది, కొంతమంది స్పీడ్ డామినేట్ చేస్తుంది, కొంతమందిని. సో బట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆర్ ఇంపార్టెంట్. అన్ని ఉండాలి. నాకు స్ట్రెంగ్త్ ఒకటి ఉంది, ఎండ్యూరెన్స్ లేదు, స్పీడ్ లేదంటే అయిపోయిందా సార్ టైం? పర్వాలేదు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో అట్లా అనమాట. మనం అన్ని క్వాలిటీస్ ని డెవలప్ చేయడానికి చూడాలి విదిన్ ద లిమిటేషన్స్ ఆఫ్ అవర్ ఫెసిలిటీస్. మనకున్న ఫెసిలిటీస్ లో ఈ క్వాలిటీస్ ని డెవలప్ చేస్తే ఆటోమేటిక్ గా మంచి ప్లేయర్స్ అవుతారు. నా రిక్వెస్ట్ ఏంటి అంటే, మన పీఈటీస్ అందరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తోని ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు టీవీలకు అతుక్కుపోవడము, ఫోన్ లో అతుక్కుపోవడం కాకుండా మీరున్న ఏరియాలో ఆ స్కూల్లో యూత్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మంచి పీఈటీ వచ్చిండ్రు, మీరు మంచి కోచింగ్ ఇస్తున్నారు. సో ఆల్రెడీ స్కూల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది కబడ్డీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇప్పుడు ఒక క్రేజ్ ఉంది, ఎందుకంటే ఒక గుర్తింపు వస్తుంది, there is a lot of opportunities for getting the job and all. కాబట్టి చాలా మంది యూత్ కూడా ఇంట్రెస్టెడ్ ఉంటారు. మీ పర్టికులర్ విలేజ్ లో ఏదైనా పాసిబిలిటీ ఉంటే యూత్ అందరికీ కూడా ఆఫ్టర్ ఈవినింగ్స్ ఒక 10 మంది. ఇప్పుడు హర్యానాలో కబడ్డీ హబ్ గా తయారవడానికి కారణం, మహారాష్ట్రలో కబడ్డీ హబ్ గా తయారవడానికి మెయిన్ కారణం అంటే అదే. ఏంటంటే యూత్ అంతా ఒక దగ్గర అయితే ఆ క్లబ్స్ అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అనమాట. కొన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ప్రతి విలేజ్ లో ఏమంటారు, బాక్సింగ్ ఉంటది, బాక్సింగ్ కాదు అది కుస్తీ కంపల్సరీ ఉంటది. దాంట్లో ఆపర్చునిటీ వచ్చిన వాళ్ళు అటువైపు వెళ్తారు, అది లాని వాళ్ళు కబడ్డీ కంపల్సరీ ఉంటది, ఖోఖో కంపల్సరీ ఉంటది, అన్ని గేమ్స్ ఉంటాయి. అక్కడ యూత్ ఏంటంటే మంచిగా అలసిపోతారు, హ్యాపీగా వెళ్ళి పడుకుంటారు. ఇట్లా ఫోన్లకు 24 గంటలు ఫోన్లకు అతుక్కుపోవడం కాకుండా, సో అదొక మంచి కల్చర్ ని మనము క్రియేట్ చేయొచ్చు మనం పర్టికులర్ విలేజెస్ లో. అదొకటి కొంచెం ఇచ్చేస్తే మనం మంచి ప్లేయర్స్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాము. మనకు కూడా ఒక సార్ట్ ఆఫ్ గుర్తింపు అన్నది వస్తుంది. మనం ఎవరో గుర్తించాల్సిన అవసరం లేదు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటది. మనం ఆ విలేజ్ లో వర్క్ చేస్తున్నందుకు ఏదో ఒకటి చేసినాం అన్న ఇదన్నీ ఉంటది. దెన్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ కిందకి వస్తే మనకు బ్యాటరీ టెస్ట్లు కండక్ట్ చేయొచ్చు. మనకు అందరికి తెలుసు టెస్ట్ అండ్ మెజర్మెంట్ సబ్జెక్ట్ ఉంది. సో ఏ టెస్ట్లు కండక్ట్ చేస్తే మనకి కబడ్డీకి యూజ్ అవుతారు అన్నది. సో ఇదంతా మళ్ళా యాజ్ ఎ పీఈటీగా చేయగలుగుతామా మనము అంటే
కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. పీఈటీస్ అంటే మనకి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఆఫ్టర్ స్కూల్ అవర్స్ లో చేయగలుగుతామా, లేకపోతే విదిన్ ద స్కూల్ అవర్స్ లో కూడా ఒక క్లాస్ నుంచి పర్టికులర్ క్వాలిటీస్ ఉన్న పిల్లలు ఎవరు ఉన్నారు వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఒక టీమ్ గా ఫామ్ చేయొచ్చా అన్నది మనకు ఐడియా రావడం కోసం అనమాట. జస్ట్ షటిల్ రన్ ఒకటి పెట్టొచ్చు పిల్లలకి. దెన్ 20 meters యాక్సెలరేషన్ రన్, వర్టికల్ జంప్, మామూలుగా పుష్అప్స్, సిట్అప్స్, 12 meters ఇవన్నీ కూడా పెట్టి మనము ఇదంతా పెద్ద డీటెయిల్ గా చెప్పాలంటే మళ్ళీ ఒకసారి ఐ వుడ్ లైక్ టు టేక్ ద క్లాస్, ఆర్ ఎల్స్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీ, నాకు మళ్ళీ ఒక అవకాశం ఉంటే విల్ మీట్ సమ్ అదర్ టైం. సో అట్లాంటి టైంలో ఈచ్ స్కిల్ యొక్క క్వాలిటీ ఎలా కండక్ట్ చేయాలి, ఏ క్వాలిటీ డెవలప్ అవుతుంది అన్నది విల్ డిస్కస్ సమ్ అదర్ టైం. సో మనకు ఒక బ్యాటరీ అన్నది ఉందన్నమాట టాలెంట్ ఐడెంటిఫికేషన్ చేయడానికి, ఎందుకంటే చిన్న ఏరియాలో వాళ్ళ టాలెంట్ చూపించాలి కాబట్టి. దెన్ మనం అనుకోవచ్చు ఇప్పుడు టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత పిల్లలకి మనము అంటే డిఫెన్స్ లో అఫెన్స్ లో కనుక వాళ్ళకి మనము ఎలా ఐడెంటిఫై చేయాలి, వీడు డిఫెండర్ అవుతాడా వీడు రేడర్ అవుతాడా అని అంటే దానికి కూడా ఒక టెస్ట్లు ఉన్నాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని టెస్ట్లు ఫైనలైజ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏముందంటే ఒక రేడర్ ని ఐడెంటిఫై చేయాలి మనం. అంటే ఒక డిఫరెంట్ ప్యాటర్న్స్ ని క్రియేట్ చేయాలి, డిఫరెంట్ సిచ్యువేషన్స్. మనకు సిస్టమ్ ఆఫ్ ప్లే గురించి చెప్పలేదు నేను. సిస్టమ్ ఆఫ్ ప్లే అంటే ఏంటి, ఎన్ని గేమ్ లో ఆ సిస్టమ్ ఆఫ్ ప్లే అనేది ఉంటుంది. ఇప్పుడు బాస్కెట్బాల్ లో ఉన్నారు 2 forwards 2 backward అట్లా అటాకర్స్ డివైడ్ అయి ఉంటుంది కదా. ఈవెన్ బాస్కెట్బాల్ వాలీబాల్ లో కూడా డిఫరెంట్ ఉంటుంది, లైక్ కబడ్డీలో కూడా అంతే. విదిన్ ద లిమిటెడ్ ఏరియా మనకున్న ఏరియా ఏదైతే ఉందో ఆ 1 meter మనకి లాబీ వెళ్ళిపోయిన తర్వాత 8 meters ఏరియా మాత్రమే ఉంటది. 8/6.5 హాఫ్ కోడ్ తీసుకుంటే 8 meters by 6.5 meters మాత్రమే ఉంటది. అంత చిన్న ఏరియాలో 7 members అడ్జస్ట్ అవ్వాలి. 7 members అడ్జస్ట్ అవ్వాలంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నించుంటే వాళ్ళే తగులుకొని వాళ్ళే డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దేర్ మస్ట్ బి సమ్ ఒక ప్యాటర్న్, ఒక సిస్టమ్ అన్నది ఉండాలి, ఫాలో అవ్వాలి అని చెప్పి అట్లా చైన్ సిస్టమ్ అనేది ఫామ్ అయింది అనమాట. ఇద్దరు కలిసి ఒక చైన్ అట్లా చైన్ సిస్టమ్, ప్రాపర్ ఫుట్ వర్క్ అన్నది ఫ్రేమ్ అయింది కబడ్డీలో. ఇదంతా మనం మళ్ళీ ఎప్పుడైనా డీప్ గా చెప్పొచ్చు కానీ ఓకే టైం ఉంది కదా ఇంకొక 10 minutes. సతీష్ గారు నో ప్రాబ్లం మేడం, చెప్పండి. చెప్పనా? ఓకే. అయితే సో మనము సిస్టమ్ ఆఫ్ ప్లే ఎందుకు ఫామ్ అయింది అంటే విదిన్ దట్ లిమిటెడ్ ఏరియాలో మనము 7 members అడ్జస్ట్ అవ్వాలి. 7 members అడ్జస్ట్ అవ్వాలంటే ప్రాపర్ ఫుట్ వర్క్ అనేది ఉండాలి. మనం చూసాం కదా అమర్ ఫామ్, జెమినీ ఫామ్, సంజీవని ఫామ్ అని. దాంట్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నించొని ఇష్టం వచ్చినట్టు ఎవరు ఎక్కడ ట్యాకిల్ చేస్తారో రైడర్ కి కూడా తెలియదు. అట్లా కూడా ఉండేది అనమాట. మనం చూస్తాం చాలా, మన చిన్నప్పుడు విలేజెస్ లో చూసుంటాం. ఇష్టం వచ్చినప్పుడు నించొని ఇష్టం వచ్చిన వాడు లాగడం, మధ్యలో లాగుతాడో ఎక్కడ లాగుతాడో తెలియదు, ఎక్కడ హోల్డ్ చేస్తారో తెలియదు, అలా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే మనకు సిస్టమ్ ఆఫ్ ప్లే ని అడాప్ట్ చేయడం జరిగింది. తర్వాత కార్నర్స్, మన పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే ఆఫ్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆఫ్ కోర్ట్ ని 3 zones గా డివైడ్ చేయాలి. లెఫ్ట్ జోన్, సెంటర్ జోన్, రైట్ జోన్ అని. ఓకే, లెఫ్ట్ జోన్ అంటే ఏంటి? లెఫ్ట్ జోన్ లో లెఫ్ట్ కార్నర్ లెఫ్ట్ ఇన్ ఉంటుంది, రైట్ జోన్ లో రైట్ కార్నర్ రైట్ ఇన్ ఉంటుంది, మిడిల్ లో సెంటర్ జోన్ లో రైట్ కవర్, లెఫ్ట్ కవర్, మిడిల్ మ్యాన్ అన్న వాళ్ళు ఉంటారు. సో ఈచ్ ప్లేయర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈచ్ పొజిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇఫ్ యు ఆర్ టీచింగ్, ఏం తెలియని కబడ్డీ ప్లేయర్స్ కి యు ఆర్ టీచింగ్ అనమాట. మనకు పిల్లలు రాగానే దొరుకుతారు కదా, రా మెటీరియల్ దొరుకుతుంది, దాన్ని మనం మోల్డ్ చేసుకోవాలి. సో బేసిక్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే దీస్ ఆర్ ద పొజిషన్స్, ఇంపార్టెంట్ పొజిషన్స్. హౌ టు స్టాండ్ అన్నది మనం మెకానిజం నేర్పించవచ్చు. ఓకే, నేర్పించేటప్పుడు హౌ టు స్టాండ్, హౌ టు మూవ్ అన్నది చెప్పాలి. దానికి మళ్ళీ రిలేటెడ్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవన్నీ చేయించాలి. మనం ఆల్రెడీ మీరు బీపీడి చేసినప్పుడు, ఎంపీడి చేసినప్పుడు ట్రైనింగ్ లో జరిగి ఉంటది, చేసి ఉంటారు కానీ మర్చిపోయి ఉంటారేమో అని ఇవన్నీ మరొకసారి గుర్తు చేయడం. సో అట్లా ప్రాపర్ పొజిషన్, ఈచ్ పొజిషన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చెప్పాలి. సో 2 corners 2 covers. సో 4 defenders మాత్రమే మనకు చాలా ఇంపార్టెంట్. 2 corners 2 covers ఇంపార్టెంట్. అంటే మిగతా వాళ్ళు చేయలేరా అట్లా కాదు, ఎవ్రీ వన్ ఈస్ ఇంపార్టెంట్. 7 కి 7 ఈస్ ఇంపార్టెంట్, బట్ ద కీలకమైన పొజిషన్స్. దెన్ 3 members ని మనము రైడర్స్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ ప్లేయర్స్ గా లెఫ్ట్ ఇన్ రైట్ ఇన్ మనము ఇన్ ప్లేయర్స్ గా రైడర్స్ ని, సెంటర్ మెన్ ని కూడా ఆల్ రౌండర్ ని అట్లా పెట్టుకోవచ్చు. అయితే రైడర్స్ కి డిఫెన్స్ రాదా, డిఫెండర్స్ కి రైడింగ్ రాదా అంటే అట్లా ఏం లేదు, అన్ని అందరికి వస్తుంది. ఇప్పుడు మనం బాస్కెట్ బాల్ తీసుకుంటాము, ఓన్లీ షూటర్ కే వస్తుంది అని కాదు, ఎవరికైనా వస్తుంది. ఎవరికి బాల్ దొరికితే వాళ్ళు షూట్ చేస్తారు. సో అట్లా మనము కబడ్డీ ప్లేయర్స్ ఓన్లీ డిఫెన్స్ నేర్పించాలి, ఓన్లీ అఫెన్స్, ఇట్లా బైఫరిఫికేషన్ చేయడానికి లేదు. ఎవ్రీ వన్ షుడ్ నో ఎవ్రీ స్కిల్ అనమాట. సో ఇన్ ప్లేయర్ గా ఉంటూ కూడా మనకి రైడర్స్ ఎంతమంది ట్యాకిల్ చేస్తారు మనం చూస్తూ ఉంటాం ప్రో కబడ్డీలో. అంటే వాళ్ళకి సపరేట్ స్కిల్స్ ఉంటాయి. అంటే ఇఫ్ హీ ఈస్ గోయింగ్ ఫర్ అన్ అటాక్, మనం రైడర్ కి ఆల్వేస్ చెప్తూ ఉంటాం అనమాట, అటాక్ ఆన్ లెఫ్ట్ ప్లేయర్ అని.
కార్నర్ వరకు వెళ్తే దెర్ ఇస్ ఎ ఛాన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద లాబీ కాబట్టి ఇన్ ప్లేయర్ పైన అటాక్ చేయమని చెప్తూ ఉంటాం. సో దానికి యాక్షన్ రియాక్షన్ అన్నమాట. ఆయన ఈ అటాక్ చేస్తే నేనేం ట్యాకిల్ చేయాలి, వాళ్ళు ఈ ట్యాకిల్ చేస్తే నేను ఎలా ఎస్కేప్ అవ్వాలి. యాక్షన్ రియాక్షన్ గేమ్ అంతా కూడా ఇన్ ఎనీ గేమ్, ఏ గేమ్ లో చూసినా మనం అదే చూస్తుంటాం, యాక్షన్ రియాక్షన్. కబడ్డీలో ఇంకా కొంచెం కాంటాక్ట్ గేమ్ కాబట్టి చాలా క్లోజ్ ఇది ఉంటాయి అనమాట స్కిల్స్ అనేవి. కాంబినేషన్ స్కిల్స్, కోఆర్డినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ 7 మెంబర్స్ కాబట్టి. రైడర్ ఏంది సోలోగా వెళ్తాడు, అటాక్ కోసం వెళ్తాడు, ఆయనకు ఒక క్లారిటీ ఉంటది, ఎవరిని కొట్టాలి, ఎవరి దగ్గర పాయింట్ తీసుకురావాలి, ఎవరు వీక్ ఉన్నారు అన్న ఐడియాతోనే వెళ్తాడు. 7 మెంబర్స్ డిఫెండర్స్ మధ్యన ఎంత కోఆర్డినేషన్ ఉండాలి, ఎవరు టాకిల్స్ ఇనిషియేట్ చేస్తారు, ఎవరు బ్యాక్ నుండి సపోర్ట్ రావాలి. సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే రైడర్ స్పీడ్ ని మ్యాచ్ అయ్యే విధంగా డిఫెండర్స్ కూడా తమను మోల్డ్ చేసుకొని దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి. సో మనము రైడర్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6-7 మెంబర్స్ ఆన్ ఫీల్డ్, ఒకవైపు 6-7 మెంబర్స్ ని ఫీల్డ్ చేసినాము. ఫీడ్ చేసిన తర్వాత 7 మెంబర్స్ 6 మెంబర్స్ ఫీడ్ చేసిన తర్వాత రైడింగ్ ఛాన్స్ ఇవ్వాలి. ఎవరైతే నేను రైడర్ అని చెప్పుకోవడానికి వస్తారో వాళ్ళకి ఒక 5 ఆప్షన్స్ ఇవ్వాలి. 6-7 మెంబర్స్ లో ఎన్ని పాయింట్స్ సాధిస్తున్నాడు. దెన్ వేరే ప్యాటర్న్ 4-5 మెంబర్స్ లో ఒక 5 రైడ్స్ ఇస్తాం, ఎన్ని పాయింట్స్ సాధిస్తున్నాడు. అండ్ 3 ఆర్ లెస్ దెన్ 3 మెంబర్ అంటే సూపర్ టాకిల్ సిచ్యువేషన్ లో ఎన్ని పాయింట్స్ సాధిస్తున్నాడు, అంటే హీఈస్ ఏబుల్ టు గెట్ ద బోనస్ పాయింట్ ఆర్ నాట్ అన్నది చెక్ చేస్తాము రైడర్. మళ్ళీ 4-5 మెంబర్స్ లో హీఈస్ గెట్టింగ్ ద టచ్ పాయింట్స్ ఆర్ నాట్ అన్నది చెక్ చేస్తాము. సూపర్ టాకిల్ సిచ్యువేషన్ లో 3 ఆర్ లెస్ దెన్ 3 మెంబర్స్ డిఫెండర్స్ ఉన్నప్పుడు ఎలా ఆడతారు అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనం ఇచ్చి, ఇంకా ఎక్కువ సిచ్యువేషన్స్ కూడా ఇవ్వచ్చు ఇఫ్ యూ హ్యావ్ టైమ్. ఒక 3 సిచ్యువేషన్స్ అయితే ఇచ్చి ఒక 5 రైడ్స్ చేపించి హూ ఈస్ గుడ్ అన్నది మనకు ఐడియా వస్తుంది అనమాట. ఓకే, ఎవరు బోనస్ క్విక్ గా చేసి వస్తున్నారు, ఒక ఐడియా. ప్లేయర్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ప్లేయర్ ని ఐడెంటిఫై చేయాలంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నవి మనం ఇవ్వాలి పిల్లలకి, అంటే రైడర్స్ ని ఐడెంటిఫై చేయడానికి. వేరే డిఫెండర్స్ ని ఐడెంటిఫై చేయడానికి అంటే ఇండివిజువల్ స్కిల్స్ అన్నమాట. యాంకిల్ హోల్డ్ పర్ఫెక్ట్ గా చేస్తున్నారా లేదా, దెన్ విల్ గో ఫర్ ద కవర్స్, థై హోల్డ్ ప్రాపర్ గా చేస్తున్నారా లేదా, దెన్ చైన్ టాకిల్. అట్లా రైడర్స్ కి డిఫెండర్స్ కి మనం స్కిల్ టెస్ట్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట, లైక్ అదర్ గేమ్స్ లో కూడా. అయితే ఈ టెస్ట్ అండ్ మెజర్మెంట్ సబ్జెక్టే కానీ ఎనీ సబ్జెక్ట్, ఇప్పుడు మేము ఎన్ఐఎస్ చేసినప్పుడు కూడా ఎనీ సబ్జెక్ట్ రీసెర్చ్ జరిగేది మొత్తం అథ్లీట్ పైనే రీసెర్చ్ అన్నది జరుగుతుంది. బికాస్ వాళ్ళు సోలోగా ఉంటారు, దే ఆర్ ఎవ్రీ వెల్ ట్రైన్డ్, సైంటిఫికలీ ట్రైన్డ్ పర్సన్స్ కాబట్టి అన్ని ఎక్స్పెరిమెంట్స్, ఫిజియోలాజికల్ ఎక్స్పెరిమెంట్స్, సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్స్, ఎక్సర్సైజ్, ఎనీ ఎక్స్పెరిమెంట్ మన స్పోర్ట్స్ లో ట్రైనింగ్ మెథడ్స్ డిఫరెంట్ అన్ని కూడా వాళ్ళపైనే ప్రయోగించడం జరుగుతుంది. వాళ్ళ నుంచి ఎలాంటి రిజల్ట్ వస్తుంది అన్న దాన్ని వేరే గేమ్స్ అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ యువర్ ఎన్ఐఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా తెలుసు ఎన్ఐఎస్ లో మనకి అథ్లెటిక్స్ పైన ఏదైతే సక్సెస్ అయింది, ఇప్పుడు కంటిన్యూస్ రన్నింగ్ ఇచ్చినాం, ఎండ్యూరెన్స్ కెపాసిటీ ఇంత డెవలప్ అయింది, దాన్ని మీకు మన గేమ్ కి ఎంత వరకు యూజ్ అవుతుంది అది చెప్పడం జరుగుతుంది. సైంటిస్ట్లే చెప్తారు మనకి ఎన్ఐఎస్ లో. సో ఈ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఇది డెవలప్ అయింది అని చెప్తారు. అది మన గేమ్ కి ఎంత యూజ్ అవుతుంది, మనం ఎంత వరకు చేయగలుగుతాము విత్ ఇన్ ద లిమిట్స్ అన్నది మనము యాజ్ ఏ ట్రైన్డ్ కోచ్ గా మనం అవి అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అట్లా చాలా చాలా సైంటిఫిక్ దిస్ థింగ్ అన్నది డెవలప్ అయింది. ఇప్పుడు ఈ ప్రో కబడ్డీ అయిన తర్వాత ఇంటర్నేషనల్ ఎరీనా మీదకి ఎప్పుడైతే కబడ్డీ వచ్చిందో సెపరేట్ గా వాళ్ళకు జిమ్ లో ట్రైనింగ్ ఇవ్వడం, లేకపోతే మనం గ్రౌండ్ లోనే ట్రైన్ చేసుకునే వాళ్ళం. సో ప్రాపర్ ట్రైనర్, ఫిట్నెస్ ట్రైనర్, ఫిజియోలజిస్ట్ అండ్ వాట్ యూ విల్ కాల్ దట్ ఫిజియోథెరపిస్ట్, ఎవ్రీవన్ అన్ని ఫెసిలిటీస్ అన్నవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం కూడా అన్ని సబ్జెక్ట్స్ చదువుకున్నాం, ఫిజియోథెరపీ చదువుకున్నాం, ఎంపీటీ చేసిన వాళ్ళకి ఫిజియోథెరపీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఫిజియోథెరపీ మనకి ఇందులో కూడా ఉంటుంది. సో ఫిజియోథెరపీ గురించి మనకు ఒక సబ్జెక్ట్ ఉంది, ఎంపీటీలో ఉంది, ఎన్ఐఎస్ చేసిన వాళ్ళకైతే ల్యాబ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. సో అట్లా మనకి చాలా నాలెడ్జ్ ఉంది, కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇన్ని సబ్జెక్ట్స్ ఏ కోర్స్ లో కూడా లేకుండా 16-17 సబ్జెక్ట్స్. ఇప్పుడు మనం అనాటమీ చదువుతాం, ఒక డాక్టర్ చదివేంత అనాటమీ, ఫిజియాలజీ చదువుతాం, ఎక్సర్సైజ్ ఫిజియాలజీ, అవన్నీ మనం ఎందుకు చదువుతున్నాము, ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని మనమే అనుకోవాలి. ఈవెన్ ఐ టెల్ మై స్టూడెంట్స్, మా బీపీడీ స్టూడెంట్స్ కైనా డిప్లొమా స్టూడెంట్స్ కైనా అదే చెప్తాను అనమాట. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు బికమ్ అ పీఈటీ, నీకు ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి బేటా. ఎందుకంటే వై యూ కేమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్, నేను ఎందుకు వచ్చిన, ఐ హ్యావ్ టు బి సెపరేట్ నాలెడ్జ్ ఉండాలి, నాకు కొంచెం అవగాహన ఉన్నది, పిల్లల గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎట్లుంటది, వాళ్ళ సైకలాజికల్ ఇమోషనల్ కంట్రోల్ అనేది ఎట్లుంటది మనకు తెలుసు కదా. పీఈటీస్కి ఏం తెలిసి ఉండాలి, ఫిజికలీ ఫిట్, మెంటలీ స్ట్రాంగ్, ఇమోషనల్లీ వెల్ బ్యాలెన్స్డ్ అండ్
స్పిరిచువల్లీ ఎన్రిచ్డ్ అండ్ సోషల్లీ వెల్ అడ్జస్టెడ్. ఈ 5 పాయింట్స్ మనందరికీ గుర్తుండాలి. ఫిజికల్లీ ఫిట్ ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ కోసం వాట్ వి విల్ డూ, ఎక్సర్సైజ్ ఫిజియాలజీ అవుతున్నాం అంటే ఆ వాటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి తగ్గట్టుగా మనం ఎంత ట్రైనింగ్ ఇవ్వాలి, ఎంతవరకు ఎంత లోడ్ అన్నది ఇవ్వాలి అన్నది ఎక్సర్సైజ్ ఫిజియాలజీ ద్వారా అండ్ మిగతా ఎక్సర్సైజ్ ట్రైనింగ్ ద్వారా మనము ఫిజికల్ ఫిట్నెస్ అనేది డెవలప్ చేస్తున్నాం. వేర్ ఇస్ మెంటలీ స్ట్రాంగ్, ఫిజికల్లీ ఫిట్ ఉన్న వాళ్ళు మనకు తెలుసు when the person is physically fit, mentally strong ఉంటాడు. సో సైకాలజీ మనం చదువుతున్నాం, ఎందుకంటే వాడు మెంటలీ వాడు సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా తయారు కావాలంటే ఎలాంటి సరౌండింగ్ ఏ ఫ్యాక్టర్స్ ఆ అబ్బాయిని కదా అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్నది నేర్చుకోవడం కోసం మనము సైకాలజీ చదివినాం కదా. సైకాలజీ చదివినాం, అనాటమీ చదివినాం, ఎక్సర్సైజ్ ఫిజియాలజీ చదివినాం ఈ రెండు. దెన్ విల్ గో ఫర్ ఇమోషనల్ కంట్రోల్. ఓకే, ఒక సిచ్యువేషన్ లో అగ్రెషన్ ని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. సైకాలజీ చదివినాం కాబట్టి మనకి ఒక అబ్బాయి ఉన్నాడు బాస్కెట్బాల్, ఇప్పుడు బాక్సర్ ని తయారు చేయాలా, మంచిగా క్లాస్ లో ఒకసారి అబ్జర్వేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ పీఈటీ అయినా యాజ్ ఎ కోచ్ అయినా స్టూడెంట్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒక సిచ్యువేషన్ లో ఒక అబ్బాయి ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు, ఇఫ్ ఈజ్ మోర్ అగ్రెసివ్, వీడు బాక్సింగ్ కి వనికొస్తాడు, లేకపోతే వీడు అటాకింగ్ కి అంటే ఈజ్ గో ఫర్ అటాకింగ్ అనమాట, అటాకింగ్ నేచర్ ఉంది, సో ఈ గేమ్ కి సూట్ అవుతాడు అన్నది మనకు ఒక ఐడియా ఉండాలి. యాజ్ ఎ పీఈటీస్ గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఏ గేమ్ కి ఎవరు సూట్ అవుతారు. ఓకే, అటాకింగ్ కి వెళ్తున్నాడు అంటే ఇమోషనల్ గా చాలా అగ్రెసివ్ గా ఉన్నాడు, సో అగ్రెసివ్ ఉన్న వాళ్ళని అటాకింగ్ గేమ్స్ కి సెలెక్ట్ చేసుకోవాలి. సో కొంచెం ఇమోషనల్ కంట్రోల్ ఉంది, సో మనం బ్యాలెన్స్ చేయొచ్చు, వీడిని ఎలాంటి వాటికి యూజ్ చేయాలన్నది మనకు ఐడియా వస్తుంది. సో ఇమోషనల్ బ్యాలెన్స్. దెన్ విల్ గో ఫర్ స్పిరిచువల్ ఎంరిచ్మెంట్, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద అవగాహన ఉండాలి. ఒక వ్యక్తికి రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అనమాట. స్పిరిచువల్ ఎంరిచ్మెంట్ అంటే ఒక పర్టికులర్ మతంలో ఎంరిచ్మెంట్ కావడం, పర్టికులర్ రిలీజియస్ లో ఎన్రిచ్ అవ్వడం అని కాదు. ఒక మనిషి 84 లక్షల కోట్ల జనాలలో మనకు ఒక ఇది వచ్చింది, సాటి మనిషికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, సాటి మనిషిని మనిషిలాగా చూడాలి అన్న క్వాలిటీ, ఒక గుడ్ క్వాలిటీ, ఒక హ్యూమన్ బీయింగ్ క్వాలిటీ అనేది డెవలప్ చేయడం కోసం. దెన్ విల్ గో ఫర్ ద సోషల్లీ వెల్ అడ్జస్టెడ్. ఆబ్వియస్ ఈ 4 క్వాలిటీస్ ఉన్నవాడు సొసైటీలో ఎట్లా మంచి సిచ్యువేషన్ లోనైనా అడ్జస్ట్ అయిపోతాడు. ఓకే, అట్లా అనమాట. అందుకే పీఈటీస్ ఆర్ వెల్ అడ్జస్టెడ్ పర్సన్స్ అనమాట. మనం పీఈటీస్ మీ అన్ని విధాలుగా ట్రైనింగ్ పొంది ఉంటాం కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలుగుతాము, ఎలాంటి వాళ్ళతోనైనా మాట్లాడగలుగుతాం అనమాట. సో ఐ విష్ ఆల్ క్లోజ్ చేయాలా, ఎందుకంటే చాలా చాలా డీప్ గా వెళ్తే ఇంకా 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 ట్రైనింగ్ గురించి చెప్పొచ్చు. సో నాకు అనిపిస్తుంది చాలా మంది సీనియర్స్ ఉన్నారు, అందరికి నమస్తే, ఏమైనా తప్పు మాట్లాడితే. అయితే కొన్ని క్వశ్చన్స్ చాట్ బాక్స్ లో పెట్టారు, నేను ఒక్కొక్కటి చదువుతున్నాను, దయచేసి వాటి గురించి చెప్పండి. టచ్ అవుట్ పాయింట్ తీసుకున్నప్పుడు అపోనెంట్ టీమ్ ప్లేయర్ పర్సూట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. టచ్ కి చేయొచ్చు. వెన్ దేర్ ఇస్ ఎ స్ట్రగుల్ దే ఆర్ నాట్ సపోజ్ టు గో ఫర్ పర్ష్యూట్ అనమాట. ఓకే, పర్ష్యూట్ అన్నది టచ్ చేసి బ్యాక్. యాక్చువల్లీ మనం రైడర్ కి నేర్పించాల్సింది ఏంటి అంటే బేసిక్ గా వేర్ టు టేక్ ఎంట్రీ. ఇఫ్ ఐఎమ్ రేట్ రైడర్, ఎక్కడ నుంచి ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎలాంటి ఫుట్ వర్క్ యూజ్ చేయాలి, ఎక్కడ టచ్ చేసుకోవాలి, మళ్ళీ నేను నా కోర్టుకి ఎక్కడ రావాలి, ఎందుకంటే నేను డిఫెన్స్ లో కూడా ఉన్నా కదా, డిఫెన్స్ లో కూడా ఏదో ఒక పొజిషన్ లో ఉన్నా కదా, ఏ పొజిషన్ కి నేను బ్యాక్ రావాలి అన్నది మనం నేర్పించాలి ఫస్ట్ రైడర్ కి. ఒకవేళ ఎక్సైట్మెంట్ లో పాయింట్ వచ్చిందని చెప్పి బ్యాక్ చూపించేసి ఉరికొస్తారు, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మన వాళ్ళు పర్ష్యూట్ కి వెళ్ళొచ్చు అపోనెంట్ కి. స్ట్రగుల్ జరిగినప్పుడు మాత్రం పర్ష్యూట్ నాట్ అలౌడ్. ఇంకోటి సూపర్ ట్యాకిల్ గురించి మరొకసారి చెప్పమంటున్నా. ఓకే, సూపర్ ట్యాకిల్ మనం చెప్తున్నాం కదా, రైడర్స్ కి అడ్వాంటేజ్ అయింది బోనస్ పాయింట్. ఎందుకంటే 6-7 మెంబర్స్ ఉన్నప్పుడు రైడర్ కి ఏమైతుంది, టచ్ పాయింట్స్ కాకుండా ఒక బోనస్ పాయింట్ కూడా వస్తుంది, ఎందుకంటే ఒక లైన్ అన్నది పెట్టడం జరిగింది, ఆ లైన్ క్రాస్ చేస్తే హీ విల్ గెట్ ఏ బోనస్ పాయింట్. అది రైడర్ కి అడ్వాంటేజ్ ఉంది. సో ఈ ప్రో కబడ్డీ ద్వారా ఈ మార్షల్ స్పోర్ట్స్ వీళ్ళందరూ సైంటిస్ట్, వీళ్ళంతా పెద్ద పెద్ద పర్సన్స్ ఇంక్లూడ్ అవ్వడం వల్ల వీళ్ళు ఏం చేసినంటే డిఫెండర్స్ కి కూడా ఎందుకు ప్లస్ ఉండొద్దు, డిఫెండర్స్ కి కూడా ఒక అడ్వాంటేజ్ ఉండాలి కదా. సో 7-6 మెంబర్స్ ఉండి రైడర్ ని పట్టుకున్నారు అంటే ఓకే, 3 మెంబర్స్ 2 మెంబర్స్ ఒక్కడుండి కూడా రైడర్ ని పట్టుకున్నా అనుకో, ఈ షుడ్ గెట్ 1 అడిషనల్ పాయింట్ కదా. సో దట్ ఈస్ వై దే క్రియేటెడ్ దట్ సూపర్ టాకిల్ అనమాట. అంటే సూపర్ టాకిల్ అంటే 3 మెంబర్స్ ఒక స్ట్రాంగ్ రైడర్ 6-7 మెంబర్స్ లో పాయింట్ తెచ్చే రైడర్ ని 3 లేక 2 లేదా 1 ఉండి పట్టుకున్నారు అంటే ఇట్స్ అ సూపర్ థింగే కదా. సో దానికి అందుకే సూపర్ టాకిల్ అనే పేరు పెట్టడం జరిగింది. వన్ మోర్ క్వశ్చన్ మేడం, సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు టైం కంటిన్యూ అవుతుందా, స్టాప్ చేస్తారా? లేదు, సబ్స్టిట్యూషన్ చేస్తున్నప్పుడు టైం ఏం స్టాప్ చేయరు, ఎందుకంటే సబ్స్టిట్యూషన్ అన్నది రెఫరీ పర్మిషన్ తో జరుగుతుంది. రైడింగ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. మనము ఓన్లీ టైమ్ అవుట్స్ అప్పుడు మాత్రమే
టైమ్ అవుట్స్ అప్పుడు కూడా టైం రన్ అవుతూనే ఉంటుంది. అంటే 30 seconds టైం ఇస్తారు, బట్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ టు ద మ్యాచ్ టైమ్ లో ఇంక్లూడ్ అయ్యే ఉంటది. సో అది గుర్తుపెట్టుకోవాలి. సబ్స్టిట్యూషన్ అప్పుడు ఏంటంటే మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ అడిగినారు, రైడ్ ఆపి సబ్స్టిట్యూషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రైడ్ కంప్లీట్ అయిన తర్వాత యా టెల్ మీ, ఇవి మన టీం నుంచి ఒక రైడర్ అటు వెళ్ళినప్పుడు మన దగ్గర ఏమైనా సబ్స్టిట్యూషన్స్ కావాలంటే చేయొచ్చు. లేదు ఆన్ ద స్పాట్ లో సబ్స్టిట్యూషన్ కావాలంటే ఇప్పుడు కొన్ని ఈ టైమ్ అవుట్సే గానీ కొన్ని సబ్స్టిట్యూషన్స్ కానీ మనం ప్రో కబడ్డీతో కంపేర్ చేసుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కాబట్టి లాంగ్ టైమ్ అవుట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కాబట్టి కొంచెం ఎక్స్పోజ్ చేయడం, మధ్యలో ఆపి చూపించడం అవన్నీ జరుగుతుంది. సో అవన్నీ మనము కన్సిడర్ చేసుకోవద్దు. మన రూల్స్ ని ఫాలో అవ్వాలి కొన్ని విషయాలలో. వాళ్ళకి వేరే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఐ వాజ్ కనెక్టెడ్ విత్ దట్ పీపుల్ కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు టైమ్ అవుట్ తీసుకోమరా బాబు అంటే కూడా నో యూ హ్యావ్ టు గో ఫర్ టైమ్ అవుట్ అని చెప్తారంట. ఫోర్స్ఫుల్ గా టైమ్ అవుట్ ఇవ్వడం జరుగుతుంది. బికాస్ మేము అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి కదా. సో అదొక ఇదనమాట, అదొక స్ట్రాటజీ దట్ ఈస్ డిఫరెంట్. సో మనం సబ్స్టిట్యూషన్ అప్పుడు టైమ్ అవుట్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, టైం స్టాప్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఇక్కడ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మనకి 2 ఎంపైర్స్, ఒక రెఫరీ, 2 లైన్ ఎంపైర్స్, ఒక స్కోరర్, ఇంతమంది ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఎవరైనా ఇక్కడ రెఫరీ తిరుగుతూ ఉంటాడు కదా, కీ పర్సన్, రెఫరీ ఇస్ ద మెయిన్ పర్సన్ కాబట్టి రెఫరీ పర్మిషన్ తోని ఇక్కడ టైమ్ అవుట్ జరగవచ్చు. మరొక క్వశ్చన్ మేడం, ఈచ్ వన్ పాయింట్ వచ్చినప్పుడు అపోనెంట్ టీమ్ లో ప్లేయర్స్ రివైవల్ అవ్వచ్చా అని అడుగుతున్నారు. యా రివైవ్ అవ్వచ్చు. పాయింట్ దొరికిందంటే రివైవల్ అవ్వచ్చు. ఎందుకంటే అంటే సేమ్ టైం లో ఈచ్ వన్ పాయింట్ వస్తుంది కదా, అప్పుడు ఈచ్ వన్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు మీ వాళ్ళు అవుట్, ఈ టీం వాళ్ళు అవుట్ సైడ్ ఉన్నారు, ఈ టీం వాళ్ళు అవుట్ సైడ్ ఉన్నారు అనుకో, దే కెన్ కమ్ ఇన్ ఈచ్ వన్ పాయింట్ వచ్చిన. అన్లెస్ అంటే అది బోనస్ పాయింట్ అయితే రివైవల్ ఉండదు, మరి టెక్నికల్ పాయింట్ అయితే రివైవల్ ఉండదు. ఈచ్ వన్ పాయింట్, ఇక్కడ రైడర్ అవుట్ అయ్యిండు, డిఫెండర్ అవుట్ అయ్యిండు అన్నప్పుడు ఈచ్ వన్ పాయింట్ ఇచ్చినప్పుడు ఇక్కడ బయట ఎవరైనా ఉంటే ఇన్ అవ్వచ్చు, ఇక్కడ బయట డిఫెండర్స్ ఎవరైనా ఉంటే ఇన్ అవ్వచ్చు, రివైవల్ అవ్వచ్చు. ఇంకా స్ట్రగుల్ జరిగినప్పుడు రైడర్ అండ్ అటాకర్స్ లాబీలోకి వెళ్తే ఎవరికి పాయింట్స్ ఇవ్వాలి? స్ట్రగుల్ జరిగినప్పుడు లాబీ ఇంక్లూడ్ అవుతుంది ప్లే ఫీల్డ్ లోకి. వెన్ రైడర్ టచెస్ ద డిఫెండర్, డిఫెండర్ టచెస్ ద రైడర్, ఆటోమేటిక్ గా లాబీస్ అనేది ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. అందుకే రన్నింగ్ హ్యాండ్ టచ్ చేసిన తర్వాత లాబీ త్రూ మిడ్ లైన్ రావడం చూస్తాం మనం, అంటే లాబీస్ ఇంక్లూడ్ అయిపోతాయి. సో స్ట్రగుల్ జరిగినప్పుడు లాబీస్ ఎవరు యూజ్ చేసుకున్నారు అని కాకుండా మిడ్ లైన్ ఎవరు రీచ్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. అక్కడ లాబీస్ ఎట్లాగో ఇంక్లూడ్ అవుతాయి ప్లే ఫీల్డ్ లో. సో అక్కడ మనం లాబీస్ ని కన్సిడర్ చేయకుండా మిడ్ లైన్ ఎవరు రీచ్ అయ్యారో దానికి ప్లస్ పాయింట్. ఇంకా అంతే మేడం, ఇప్పటివరకు వచ్చిన క్వశ్చన్స్ ఇవే. ఎనీ డౌట్స్ నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తా. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అంతే. మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి, నాకేమైనా తెలిస్తే మీకు చెప్తా. అట్లా మనం మన ప్రొఫెషన్ ని హై లెవెల్ తీసుకెళ్ళాలి, మన గేమ్, మన కబడ్డీని పైకి తీసుకెళ్లాలని నా తాపత్రయం అంతే. కబడ్డీని ఎంత వీలైతే అంత మందిని ఆడించండి, నో ఎక్విప్మెంట్ రిక్వైర్డ్. ఇప్పుడు చాలా ఛాన్సెస్ ఉన్నాయి పిల్లలు కూడా బాగా కబడ్డీకి అట్రాక్ట్ అవుతున్నారు. ఒకప్పుడు అంటే కబడ్డీ ప్లేయర్ అని చెప్పుకునే వాళ్ళు కూడా లేరు. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నాతో ఆడిన వాళ్ళు కూడా చాలా మంది కబడ్డీ ప్లేయర్ అని చెప్పుకోనికి సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే సిటీలో ఉన్నాం కదా, కబడ్డీ ప్లేయర్స్ అని చెప్పుకోవడానికి ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. సో అట్లాంటి వాళ్ళని చాలా మందిని చూసిన. ఈవెన్ ఐ సా ఖోఖో ప్లేయర్, ఖోఖో నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ అమ్మాయి మన కాలేజీలో జాబ్ చేస్తుంది, విఎన్ఆర్ కాలేజ్ లో జాబ్ చేస్తుండే. అప్పుడు ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ కి వెళ్తే నేను ఖోఖో ప్లేయర్ అని చెప్పుకోకుండా బాస్కెట్బాల్ ప్లేయర్ అని చెప్తుంది. నేను ఇదేంటి, కన్న తల్లిలాగా మనకి, అమ్మలాగా మనకి, మనం ఏ గేమ్ అయినా ఆడినము దానిపైన అంత రెస్పెక్ట్, అంత లవ్, అంత ఎఫెక్షన్ ఉంటే దేవుడు నీకు తప్పకుండా సక్సెస్ అన్నది ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే మన అమ్మ బాగాలేదని చెప్తామా, అది తప్పు కదా. సో అట్లాంటి యాటిట్యూడ్ ని మార్చుకోవాలన్నమాట. సో అట్లా. థ్యాంక్ యూ సో. ఇప్పుడు ఈ యొక్క సెషన్ ఇవందరం మనం విన్నాము. దీనికి సంబంధించినటువంటి వందన సమర్పణ నాగరాజు గారు, మెదక్ జిల్లా ఫిట్ ఇండియా కోఆర్డినేటర్ నాగరాజు గారు వందన సమర్పణ చేయాల్సిందిగా కోరుచున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్. గుడ్ ఆఫ్టర్నూన్. వాయిస్ క్లియర్ ఉందా? ఓకే అన్న, చెప్పండి. అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. మరి ముఖ్యంగా మన ప్రొఫెషన్ ను హై లెవెల్ కు తీసుకుపోవాలన్న ఆలోచన ఉన్నందుకు డాక్టర్ మాధవి బండారి గారికి మరొకసారి కృతజ్ఞతలు. అలాగే గత 14వ తేదీ నుండి మొదలైన పిఈటిస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా
ఈ రోజు కబడ్డీ గేమ్ లోని అప్డేట్స్ ను మనకు తెలిసినప్పటికీ ఇంకా కొత్త కొత్త విషయాలు ఎంతో మాత్రం షేర్ చేసుకున్నందుకు డాక్టర్ మాధవి బండారి గారికి మెదక్ జిల్లా విద్యాశాఖ పక్షాన మనకు ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే చక్కటి ప్రోగ్రామ్ డిజైన్ చేసినందుకు సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి గారు డాక్టర్ రవికాంతరావు గారికి, అలాగే ఎప్పటికప్పుడు మా రోజువారీ కార్యక్రమంలో భాగంగా మా యొక్క అప్డేట్స్ తెలుసుకుంటున్నటువంటి మా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ రమేష్ కుమార్ గారికి, అలాగే సిద్దిపేట జిల్లా సెక్టోరల్ అధికారి డాక్టర్ రమేష్ గారికి, మా అంటే మెదక్ జిల్లా సెక్టోరల్ అధికారి సుభాష్ గారికి, ఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ భిక్షపతి గారికి, అలాగే ఎస్ఎఫ్ మెదక్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కిషోర్ కుమార్ గారికి, ఇంత చక్కటి ప్రోగ్రామ్ కు బ్యాక్ బోన్ గా ఉండి నడిపిస్తున్నటువంటి మా మిత్రుడు శ్రీ సతీష్ యోగా ట్రైనర్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో భాగస్థులైనటువంటి సిద్దిపేట్ మరియు మెదక్ జిల్లాల పీటీస్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ. Thank you. Thank you, ma'am. Thanks, Andy. Thank you. Quit our leave our